నిజంగా ఆ వయసులో వాళ్ళ భక్తితోటి గురువు గారి యొక్క అనుగ్రహం కోసం ఆశీర్వచనం కోసం రావడం చాలా చాలా సంతోషకరమైన విషయం. ఎదురుతాయి మేడం గురుగారు. స్వామివారి యొక్క అభిషేక జలము, స్వామివారి కళ్యాణోత్సవం లడ్డు వడ, స్వామివారి కళ్యాణోత్సవాలు మన గురువు గారికి ప్రసాదిస్తున్నారు. గురువు గారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు వారి కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నా. ఇప్పటికీ కొండ మీద ఉన్న 2 వైపుల కాంప్లెక్స్ దగ్గర వీళ్ళ హౌస్ అనమాట. మొట్టమొదటి హౌస్ వీళ్ళదండి. ఇక కుటుంబాలను చేయవలసిందిగా మా నాన్నగారు సీతారామ శర్మ గారు, వారికి ఇప్పుడు దగ్గరగా 70 ఏళ్ళు పైబడ్డాయి. 25 సంవత్సరాలు తలపల్లి రాజేశ్వరి సంస్కృత పాఠశాలని మూడేపుల్లో ఉందండి. ఆనాటి కాలంలో డొక్కా సీతమ్మ గారు అన్నం వండి పెడితే మన కండవల్లి హనుమత్ శేషాచార్య గారు లాంటి పెద్ద పెద్ద ఆగమశాస్త్ర పండితుల ద్వారా చదువుకుంటే నాన్నగారు 25 సంవత్సరాలు ఏకధాటిగా అక్కడే పనిచేసి అక్కడే రిటైర్ అయిపోయారండి. ఇప్పుడు వచ్చారు. నేను చేసిన ఒక చిన్న మంచి పని ఏంటంటే గురువుగారి యొక్క పేరు దాంట్లో వేశానండి. గురుగారు మీ అగ్నిమంతుడు మీ పేరు వేసుకుంటామని మా శుభలేఖలో ఉన్నాను. గురుగారు నన్ను మన్నించారు. అందువల్ల అమ్మో మూర్తి గారు, నేను గురుగారి ప్రవచనం కూడా ఉంది కాబట్టి నేను రిజర్వేషన్ చేసుకొస్తున్నానని తిరుపతి నుంచి వచ్చారు సీతారామయ్య గారు. ఈయన బ్యాంక్ మేనేజర్ గా రిటైర్ అయ్యారంటే నాకు వీడితో అనుబంధం ఏంటంటే నేను చదువుకున్నప్పుడు వీడింట్లో మొట్టమొదటి అద్దుకుంటేమండి ఒక గది తీసుకుని. నేను ఎంఫిల్ చేసినప్పుడు, తర్వాత డాక్టరేట్కి వచ్చినప్పుడు యూనివర్సిటీకి వచ్చాను. చాలా ఇప్పుడు నాకు చెప్తుంటారు గురుగారు తిరుపతి నుంచి వచ్చారు ఏ రంగనాథన్ గారు, వారి అల్లుడు గారు సార్. ఈయన వీరు కూడా గురువు గారి యొక్క మంచి అభిమానులు అనమాట. వీళ్ళు అబ్బాయి ఇద్దరు డాక్టర్లు సార్. అది కూడా స్విమ్స్ లోనే వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ మెడికల్ ఇన్స్టిట్యూట్ లో పనిచేస్తున్నారు వాళ్ళు కూడాను. ఇంకొక అమ్మాయిపట్నం అండి, వీళ్ళు కూడా మా మాయ గారు అవుతారు వరుసకి. వీళ్ళు విశాఖపట్నం నుంచి వచ్చారు. మూర్తి నువ్వు గురుగారి ప్రవచనం పెట్టి మమ్మల్ని దగ్గర ఉండి చూపించుతున్నావు, నువ్వు మాకు ఎంత व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कुञ्जन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य पिताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्भावगतं भक्तौ वागर्भप्रतिपत्तये जगदप्पितरौ वन्दे पार्वती परमेश्वरौ। समग्रेण स्वयमेव लक्ष्मी श्रीगङ्गराज महिषीमतैकटाक्षैः कैतक्यवर्णगुणकुम्भनगौरवैर्यां खण्डूलकर्णप्रभावयोगयन्ति नैमोत्पवं प्रवचनं मृतं सुनासं मन्दस्मितं मकरकुण्डलकारुदण्डं बिम्बाधरं बहुलकीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमग्निसन्निधत्तां विमलपटी कमलपटी पुस्तकरुद्राक्षसरितहस्तपटी कामाक्षी पक्ष्मलाक्षी कलिकलिकञ्ची विलासि वैरिञ्ची नमोजपं मरुतकुञ्जवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं दातात्मजं महवयूपमुख्यं श्रीरामदूतं श्रीधामामि। आपदां परत्तारं दातारं शुभसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ఇవాళ సాయంకాలం మీరు ఏదైనా ప్రవచనం చేస్తే బాగుంటుంది అన్నారు. సంతోషమే, ఎందుకంటే భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని విని సంబంధమైన దాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నంలో
వైదికమైనటువంటి శుభకార్యాచరణకు ముందు పూర్వాంగంగా మంచి మాటలు వినాలనేటువంటి తలంపు యజమానికి కలగడం హర్షణీయం. అయితే మరి నాకు వాడికి ఉన్న అనుబంధమేమో నాకు తెలియదు, కానీ వాళ్ళ తల్లి గారి కడుపులో ఉన్నప్పటి నుంచి నా ఉపన్యాసాలు వింటున్నాడు. వాడు అమ్మగారి గర్భస్థమై ఉన్నప్పుడు కూడా విన్నాడు. వాడు ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత కూడా నాకు బాగా జ్ఞాపకం. వాళ్ళ అమ్మగారు చెప్పగా చంటి పిల్లాడిగా ఉన్నప్పుడు కూడా వాడు ప్రవచనానికి వచ్చి ఊళ్ళో ఏడవకుండా పడుకుని ప్రవచనం వింటుండేవాడు. అది ఆఖరికి వాడి ఉపనయనానికి ముందు రోజు నా ప్రసంగంతో కూడా వాడి జీవితంలో ముఖ్యమైనటువంటి ఘట్టం ముడిపడింది. ఇది ఏదో జన్మజన్మాంతర సంబంధమై ఉంటుంది, లేకపోతే ఇలా జరిగే అవకాశం ఎక్కడ ఉంటుంది, ఎందుకు ఉంటుంది. మనకి సంస్కారము అన్న మాట, శాస్త్రం సంస్కారము అన్న మాటకు అర్థం ఏంటంటే ఒక ప్రయోజనాన్ని సాధించడం కోసమని చేసేటటువంటి క్రియాకలాపమును నియమబద్ధం చేయడానికి సంస్కారము అని పేరు. నేను మీకు తేలిక అర్థమవడానికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక బట్ట తయారు చేయాలి అని అనుకున్నాం అనుకోండి. నేను కప్పుకున్న ఈ ఉత్తరీయం తయారవ్వాలి అంటే ఏదో ముందు వ్యవసాయదారుడు లేదా ఒక సాలివాడు ఈ పట్టు దారాన్ని తీయవలసింది. అంతకన్నా ముందు వ్యవసాయదారుడు మల్బరీ తోట కలిశాడు. ఆ ఆకులన్నింటినీ కోసి సిద్ధం చేయాలి. పట్టుటూరుని పట్టుకొచ్చి ఆ మల్బరీ ఆకులు తిరిగించాడు. అది దారం విడిచిపెట్టిన తర్వాత దాన్ని అంతటినీ ఆత్మాన్ని తీయాలి. తీసిన తర్వాత కూడా ఆ దారానికి మన్ను వేసి వెయ్యాలి. వేసిన తరువాత దీన్ని ఈశ్వరుడి యొక్క పాదములందు సమర్పణ చేయాలి. ఆయన కట్టి విప్పారు కాబట్టి శేషం వస్తాం. అప్పుడు దాన్ని తీసుకొచ్చి నా మీద కట్టితే ఇప్పుడు దానికి కాదు నేను ఒక చదవి పొందిన వాడనయ్యాను. ఇప్పుడు చిట్ట చివర ఈ శేషవస్త్రం నేను కప్పుకోవడం అనేటువంటి సమాంతంగా జరిగినటువంటి క్రియాకలాపములకు వెనక జరిగినటువంటి కార్యకలాపాన్ని కలిపి శాస్త్రంలో సంస్కారము చూస్తుంది. ఈ సంస్కారము చిట్ట చివరి ప్రయోజనం ఏర్పడడానికి ముందు జరగవలసిన క్రతువు. ఇది ఎలాగైనా చేయొచ్చు. ఎలాగైనా చేయడం ఒకటి, శాస్త్రం చెప్పినట్టు చేయడం ఒకటి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థలో ఒక పని చెయ్యాలి అంటే ఏది ప్రమాణము అంటే వేదం ఒక్కటే ప్రమాణం. వేదం ఎలా చెప్పిందో అలా మాత్రమే చేయవలసింది. కాబట్టి ఇప్పుడు సంస్కారము అనేటువంటి మాట అన్వయం ఎక్కడ ప్రారంభమవుతుందంటే వివాహానంతరం సంస్కారము అన్నది. ఎందుకంటే పిల్లలకు ఉపనయనం చేసే సందర్భంలో చేస్తున్న ప్రసంగం కాబట్టి గర్భాధానము ఒక సంస్కారం. మనకి గర్భాధానము అనేటువంటిది 84 లక్షల జీవరాశులు చేస్తాయి. కానీ 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవరాశులు చేసినట్లు మనుష్యులు చెయ్యకూడదు గర్భాధానం. అందుకని దాని ఒక సుముహూర్త నిర్ణయం ఉంటుంది. దాని ఒక ప్రత్యేకమైనటువంటి పూజ ఉంటుంది. పూజను నిర్వర్తించిన తరువాత మాత్రమే ముందు చాలా అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని పెడుతూ ఆ దాంపత్యాన్ని ఈశ్వరానుగ్రహం కోసమని చెప్పి వీక్షించేటువంటి లక్షణం ఉన్నటువంటి దంపతులు ఎవరుంటారో అటువంటి దంపతుల్ని పిలిచి దంపతి తాంబూలను ఇచ్చిన తర్వాత గర్భాధానమైనటువంటి ప్రతిని స్వీకారం చూపారు. ఎందుకని అంటే కేవలం ఏదో పశువులు అనుభవించినట్లుగా భోగానుభవములకు లబ్ధిగా పిల్లల్ని కలగడం అనేటువంటిది సనాతన ధర్మమునందు అంగీకరించారు. అవి భోగభూములు, పశ్చిమ దేశాలకు చెందినటువంటి లోకాలు. మనకి ఏది చేసినా ధార్మికమే. ఎందుకంటే ఒక పిల్లవాడిని నేను కన్నానండి అని కని వెళ్ళిపోయాడు అనుకోండి, రేపు ఆ పొద్దున్న పుట్టినటువంటి పిల్లవాడి యొక్క చేష్టముల వలన ప్రవర్తన వలన తాము కష్టపడి సంపాదించుకున్నటువంటి పుణ్యం చేత ఉన్నత లోకాలలో ఉన్నటువంటి పిల్లలు కూడా 7 తరాల వాడు నిలబెట్టారు. 7 తరాల వాడిని కిందకి కూడా ఎంత దారుణంగా లాగేస్తారంటే, ఇదిగో నీ వంశంలో ఫలానా దుష్టుడు పుట్టాడు, వాడి యొక్క నడవడి చేత 7 తరాలని కిందకి తీసేస్తున్నాను. అందుకని అటువంటి సంతానం జన్మించకూడదు కనుక
అది ఏదో కుక్క పుట్టినట్టు ఇల్లి పుట్టినట్టు పుట్టేటటువంటి స్థితి కాదు కనుక సంస్కారయుతమైనటువంటి జీవుడు పుట్టి తనకి ముందున్న తరాన్ని తర్వాత తరాన్ని కూడా ఉద్ధరించగలిగినటువంటి శక్తి ఉన్నవాడు జన్మించాలి. కాబట్టి గర్భాధానం అనేటటువంటిది ముహూర్తంతో సమానం. గర్భాధానం తర్వాత చేసేటటువంటి సంస్కారము హింసమానము అంటారు. అసలు ఈ ఆచారం ఇంచుమించుగా ఉత్తమైపోయింది. పుంసమాచారం గురించి పుస్తకాలను చదవడమే కానీ నేను పుట్టి పెరిగి ఇప్పటిదాకా పుంసమాచారాన్ని చూడలేదు. ఏమో పరమేశ్వరుడు వేస్తే నా కోడలికైనా నేను నా మాట విని చేయించుకునేటువంటి సంప్రదాయం ఉంటే నా కోడలికి చేయించగలనేమో. ఎందుకంటే కూతురికి పుంసమానం చేయడం నాకు అర్థం కావాలి. పుట్టింటి వారు చేసేది కాదు, అత్తవారు చేస్తారు పుంసమానం. నేను నా కోడలికి పుంసమానం చేసి భాగ్యం నాకు కనిపించకూడదు. అది అన్ని వేద ప్రకారంలో ఉంది. పుంసమానము అయితే మనకి సాధారణంగా ఉండేటటువంటి అవగాహన రాహిత్యం ఏంటంటే సీమంతోన్నయనం అనుకుంటారు. సీమంతం అంటారు. ఈ సీమంతోన్నయనం అనేటటువంటిది సాధారణంగా ఎందుకు చేస్తున్నారు అని అడిగారనుకోండి. ఒక గర్భిణీ స్త్రీకి చాలా మంది చెప్పే మాట ఏంటంటే ఆ సంస్కారం ఎవరికి చేస్తున్నారు అంటే గర్భంతో ఉన్న ఆడపిల్లకి చేస్తున్నాము అని అంటారు. అది తప్పు. శ్రీమంతం ఉన్నయనము శ్రీమంతం అనుకుంటారు వాళ్ళు. శ్రీమంతం అని కూడా తప్పుకుంటారు. అది చేసేది నిజానికి గర్భిణీ ఆడపిల్లకి కాదు. అది తప్పది. అసలు దాని గురించి అవగాహన లేకపోతే మా పిల్లకి శ్రీమంతం చేస్తున్నామంటారు. పిల్లకి తాను చేస్తున్నది శ్రీమంతం. ఎవరికి చేస్తారు శ్రీమంతం ఉన్నయనం అంటే గర్భస్థమైనటువంటి శిశువు రక్షింపబడడం కోసం, గర్భస్రావం అయిపోకుండా ఉండడానికి 3వ నెలలో చేసేటటువంటిది పుంసవనం. నాడులు కానీ గంగులు కానీ ప్రేగులు కానీ చుట్టుకుని బయటికి రాకుండా ఎక్కడో పుట్టినటువంటి పిల్ల అంత ప్రేమతో తన ఇంటికి కోడలిగా వచ్చింది కాబట్టి ఆ కోడలు దీర్ఘాయుష్మంతురాలై సుఖప్రసవం జరగాలని, ఆమెకి గర్భస్రావము కాకూడదని, ఆమె సంతోషంగా గర్భిణిగా ఉన్నంతకాలము తర్వాత కూడా ఉండి పిల్లల్ని కని పెంచగలిగినదై ఉండాలని పుంసవనం చేస్తారు. శ్రీమంతోన్నయని ఎందుకు చేస్తారంటే అక్కడికి పిండం 5వ నెలలోకి వచ్చేస్తుంది. సప్తభాములు తయారైపోతాయి. జీవుడు ప్రవేశించే సమయం ఆసన్నం అవుతుంది. ఆ ప్రవేశించేటటువంటి జీవుడు ఏ ఏ కర్మాలను మూట పట్టుకొని వస్తున్నాడో తెలియదు. ఇప్పుడు అతను బయటికి వచ్చిన తర్వాత మీ వంశానికి ఏం తెచ్చేవాడు అవుతాడో, వంశాన్ని నాశనం చేసేసేవాడు అవుతాడో మనకి తెలియదు. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసంటే శాస్త్రాలు వ్యాఖ్యానం చేస్తాయి. ఒక్క దౌర్భాగ్యుడు పుట్టి సంధ్యావందనం మనిషి అనుకోని అంతకన్నా మరోలా మాట్లాడుతున్నారు. సంధ్యావందనం చేయవాడు దౌర్భాగ్యుడే నా దృష్టిలో. వాడికి యజ్ఞోపవీతం ఉండి వాడు సంధ్యావందనం చేయడం మానేశాడు అనుకోండి. అలా సంధ్యావందనం వాడు మానేయడం చూసి వాడు కొడుకు మానేశాడు అనుకోండి. ఆ తర్వాత మరణ మానేశాడు అనుకోండి. 3 తరాలు సంధ్యావందనం మానేస్తే శాస్త్ర దృష్టిలో వాడిని బ్రాహ్మణ కులం నుంచి తీసేసి బ్రహ్మబంధువు అని చూస్తారు. ఇక వాళ్ళతో బియ్యం వాడు బ్రాహ్మణుడికి ఎక్కడికి రాడి బ్రహ్మబంధువు అంటారు. అలాగే క్షత్రియులు 3 తరాలు సంధ్యావందనం మానేస్తే క్షత్రియ బంధువు అంటారు. 4వ తరం నుంచి క్షత్రియుడిగా గుర్తించబడతారు. వైశ్యులు 3 తరాలు సంధ్యావందనం మానేస్తే వైశ్య బంధువు అంటారు. ఇక వాడిని వైశ్యుడిగా గుర్తించారు. ఈ పరిణామం చివరికి ఏమైపోతుందంటే వంశమానికి వెళ్ళి ఎక్కడ ఒక్క వంశం ఆగిపోయే స్థితి వచ్చేస్తుంది. ఎందుకంటే సంధ్యావందనం నుంచి పెట్టడం వల్ల వచ్చినటువంటి ఫలితం. ఇటువంటి దారుణమైన వాడు ఎవరైనా పూర్వజన్మల సంస్కారాలు పట్టుకుని కడుపులో ప్రవేశించాడేమో అన్న భయం చేత సీమంతోన్నయనం చేసి బ్రహ్మరంధ్రం వరకు ఆపట తీయిస్తారు. భర్త చేత తీయించి కడుపుకి నీటి ఆపు కట్టిస్తారు. కట్టించి గణపతి పూజ చేస్తే మామగారు ఏం చేస్తారంటే మొట్టమొదటి సంతోషం కలిగితే మామగారు మా ఎక్కడో పుట్టావు, ఎక్కడో పెరిగావు, నీ మనసు తల్లి దగ్గర తండ్రి దగ్గర ఉంటుంది. చాలా సహజమైన విషయం. అక్కడికి వెళ్ళాలని ఉంటుంది. అయినా నువ్వు ఈ ఇంటినందుకు ఇక్కడ ఉండిపోయావు. ఎక్కడ పుట్టిన పిల్లలు నా కొడుకుతో కలిసి
స్థాపనం చేస్తూ అలా ఉండిపోయావు. నీ వాళ్ళందరినీ అకస్మాత్తుగా విడిచిపెట్టేశావు. నీవు నా ఇంటికి వచ్చినటువంటి ఇంత గొప్ప వరాన్ని, నా వంశాన్ని నీ కడుపులో మోసుకున్నావని మామగారు మొట్టమొదటి కానుకిస్తాడు. దానికి సూడిద అని పేరు. సూడిద అంటే కానుక. కానుక ఎవరు ఇవ్వాలంటే మొట్టమొదట మామగారు కానుకిస్తాడు. అలా ఇవ్వడం మొదలుపెట్టి వచ్చిన వాళ్ళందరికీ మొదల పదార్థాలు ఇవ్వడానికి ఏదో కాసిని పళ్ళలో మొదల పదార్థాలు తయారు చేస్తారు. ఇప్పుడు వచ్చే దౌర్భాగ్యం ఎక్కడ వచ్చిందంటే, శ్రీమంతం చేస్తున్నారు అంటే వైదిక సంస్కారం పడకపోయింది. ఏమిటి మిగిలిపోయింది అంటే, మాకు 5 రకాల స్వీట్లు ఆచారం అంటారు. ఆచార్యం పూజ 5 రకాల స్వీట్లు ఆచార్యం ఎవరు చెప్పింది వేదంలో. మాకు 5 రకాలు, మాకు 3 రకాలు. ఇన్ని కిలోలు కావాలి, అన్ని కిలోలు కావాలి. ఇన్ని బస్తాలు కావాలి, అన్ని బస్తాలు కావాలి. ఎవరు చెప్పిన సూర్యుడు అదేమి శ్రీమంతోన్మయం. కాబట్టి అర్థం పర్థం లేనటువంటి ఒక అవ్యవస్థ ఏర్పడిపోయింది. కాబట్టి నిజానికి గర్భాధానం దగ్గర ప్రారంభమైనటువంటి సంస్కారం పుంసవనం దగ్గర, శ్రీమంతోన్మయం దగ్గర బలపడుతుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరి కొరకు జరుగుతున్న ఈ సంస్కారంలోని పుట్టబోయేటువంటి శిశువు కోసమని తల్లిదండ్రులు చేస్తున్నారు. ఇంకా ఎవరో తెలియదు, కానీ గర్భాధానం వలన ఫలితము సంతానము కొరక జాగ్రత్త పడతారు. సంస్కారం పుంసవనము సంస్కారం, శ్రీమంతోన్మయము సంస్కారం, తరువాత జాతకర్మ అంటారు. పుట్టిన రోజునే జాతకర్మ చేయాలి. 11వ రోజున నామకరణం. బావసారే దాన్ని తెలిసి బావసాల బావసాల, బావసాల కాదు బావసారే. సారే అంటే కానుకల యొక్క సమూహము. బావసారే పుట్టినటువంటి పిల్లవాడిని ఆశీర్వచనం చేయడానికి వెళుతున్నారు. గురువు గారు వెళ్ళినా మాలో పట్టుకునే వెళ్తారు. ఎందుకంటే ఒక నూతనంగా జన్మించినటువంటి శిశువుని చూడడానికి వెళ్ళినప్పుడు విత్తనస్థాలకు వెళ్ళారు. అందరూ తమొక కానుక పట్టుకెళ్ళి ఇస్తారు కాబట్టి సారీ ఇచ్చారు. అందుకని బావసారి అంటే కాబట్టి జాతకర్మ నామకరణము జరిగిన తరువాత చౌలము ఒక సంస్కారం. ఇప్పుడు పోయేది చౌలం అనేటటువంటి సంస్కారం నేను కాంచి ఇచ్చేటంలో ఒక ఇంట్లో చూశాను. ఒక పిల్లవాడికి చౌలము అని ఉపనయనానికి ముందర చౌలం చేయాలి. చౌలము చేయకుండా ఉపనయనం చేయకూడదు పిల్లవాడికి. చౌలము అంటే శిఖాధారము. దుష్టంతా తీసేసి శిఖని ఒక్కదాన్ని ఉంచుతారు. అది ఇప్పటి వరకు నేను చెప్తున్న సంస్కారాలు ఏమున్నాయో ఇవి కేవలం బ్రాహ్మణులకు కాదు, అందరికీ ఇక్కడ వరకు సంస్కారాలు అన్నీ ఉన్నాయి. 40 సంస్కారములు మామూలుగా మనిషికి జరిగేవి. 16 సంస్కారములు అంత్యేష్టితో కలిపి, ఇందులో తను చెయ్యవలసిన యజ్ఞములతో కలిపి 40 వస్తుంది. ఇందులో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి చౌలం వరకు అందరూ చేయాలి, ఎవ్వరూ మాత్రం. చౌలము అంటే శిఖ ఉంచుట. ఇది బ్రహ్మరంధ్రము అంటారు. దీన్ని ముట్టుకోవడానికి వీలేదు, ఎవ్వరూ ముట్టుకోకూడదు. ఆఖరికి తన బ్రహ్మరంధ్రమును తాను కూడా స్పృశించకూడదు. ఎక్కువగా స్పృశిస్తే ఏమవుతుందంటే అనారోగ్యం కలుగుతుంది, ఆయువు క్షీణించిపోతుంది, తర్వాత నాడీ మండలం దెబ్బతింటుంది. అందుకే ఇక్కడ కొట్టకూడదు అంటారు. బ్రహ్మస్థానము ఉద్గమన స్థానం, అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు. అందుకే బ్రహ్మస్థానంలో కానీ రక్ష చేస్తే బీజోవంతంగా ఉంటుంది శరీరం. ఈ తేజస్సు నిలబెట్టడానికి ఏం చేస్తారంటే ఈ బ్రహ్మరంధ్రం దగ్గర మాత్రం శిఖని ఉంచుతారు. అంటే జుట్టు అట్టే పెట్టారు. అట్టే పెట్టి మిగిలినటువంటి జుట్టునంతటినీ తీసేస్తారు. ఇక అక్కడ నుంచి తన జీవిత పర్యంతం శిఖాపరిత్యాగం చేస్తే సన్యాసం. శిఖాపరిత్యాగం చెయ్యకుండానే వెళ్ళిపోయాడు అనుకోండి. ఒకవేళ ఏదో వృద్ధుడి శిఖాపరిత్యాగం చేసే పర్యంతము జుట్టు విపరీతంగా పెరగడం కానీ, జుట్టుని అందం కోసం దున్నుకోవడం కానీ, చెయ్యవలసిన అవసరం కలిగినంత జుట్టు మాత్రమే పెంచుకుని దువ్వెన వాడవలసిన అవసరం వస్తోంది, లేకపోతే జుట్టు కడుపుని ఇలా ఇలా అనుకుంటే కానీ ఉండట్లేదు అనుకుంటే జుట్టు తీసేసుకుంటారు. తీసేసి శిఖ ఉంచుకుంటుంటారు. దానికి మళ్ళీ ముహూర్తాలు ఉంటుంటాయి. ఆ ముహూర్తాల్లోనే తీసుకుంటారు. దాన్ని చౌల సంప్రదాయము అంటారు, చౌల సంస్కారం అంటారు. ఉపనయనానికన్నా ముందరే చౌలం చేసేయాలి పిల్లవాడిని. ఈ చౌలం వరకు మాత్రం అందరూ చేస్తారు. బ్రాహ్మణులే కాదు, అందరూ చౌలం వరకు చేయాలి.
నన్ను మోహన్ రావు గారు ఒకసారి అడిగారు, ఒకసారి పాప ఆయన ఎప్పుడు అన్న గురువు గారు ఈ శిఖా సంప్రదాయం మాకు కూడా అవసరమా? చాలా అవసరం మోహన్ గారు, అందరూ ఉంచుకోవాలి శిఖ శిఖ ఆయుధం ఏమంటే శిఖ మనిషిలో తేజస్సుని ఆయువుని నిలబెడుతుంది. అందుకే శిఖ పెట్టుకున్న వాడిని చూస్తే దృష్టిలో ఉంటుంది అంటారు. సో అందుకే పూర్వం పురుషుడు అలంకారం రుద్రాక్ష కట్టుకోవడం, పువ్వులు పెట్టుకోవడం, శిఖ పెట్టుకోవాలి. శిఖ కలిగినటువంటి వాడు అంత తేజోవంతుడై అంత అందంగా ఉంటాడు. అసలు నిజానికి చాలా అసహ్యకరమైనటువంటిది పశ్చిమ దేశాల సంస్కృతి ఏంటంటే మగవాడు దుర్గన పడి ప్రాంతం ఉండడం. కానీ వాటిలో ఉన్నటువంటి పరిస్థితులను నేను పూర్తిగా కుప్పాల బట్టి ప్రసంగం చేయాలని నా ఉద్దేశ్యం కాదు. కానీ ఒక శాస్త్రం మాట్లాడేటప్పుడు శాస్త్రాన్ని మాత్రమే నేను మాట్లాడవలసి ఉంటుంది. నాకే క్రాప్ ఉన్నా మాట్లాడేటప్పుడు నేను కూడా దోషము అంగీకరించి మాట్లాడాలి. కానీ ఇప్పుడు నాకు క్రాప్ ఉంది కాబట్టి నేను అది చెప్పకుండా ఉంటే మంచిదని నేను మానేయకూడదు, చెప్పాలి. అలా చెప్పడానికి భయం ఇస్తే స్థానంలో. కాబట్టి శౌలము అంటాడు, శిఖ ఏర్పాటు చేసుకుంటాడు. ఆ శిఖయే పిల్లవాడి తదనంతర కాలంలో ఏం చేస్తుందంటే గొప్ప తీసుకోస్తుంది. ఏదైనా గురువు గారు చెప్తుంటే వింటూనే చాలా విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోగలిగినటువంటి శక్తి శిఖ ఒక్కటి ఉంటే పురుషుడికి సాక్ష్యం. అందుకే శిఖా సంస్కారం ఉంటే తప్ప అసలు వేదం నేర్పడం. కారణం ఏంటంటే గురువు గారు స్వరం చెప్తుంటే పట్టుకోవాలి, శిష్యుడు పట్టుకుని పలకాలి. ఈ ప్రజ్ఞ ఎక్కడి నుంచి వస్తుంది అంటే శిఖ ఉంటేనే సాధ్యం ఉంటుంది. అందుకని శిఖ పెడతారు. ఈ శిఖ బ్రాహ్మణ శిశువుకే కాదు, గురువు గారు చెప్పిన పని మనం చేస్తే చాలా ప్రాణాలు ధరిస్తాను అనేటటువంటి భావన ఒక్క బ్రాహ్మణుడికే కాదు, సమస్త వ్యక్తులకు ఉండాలి. గురువు ఎందు ఆ గురి నిలబడిన వాడు ఎవడో వాడు ఆయా మార్గంలో ఎందు నిష్ణాతుడే ఈశ్వరుని చేరుకుంటాడు. కాబట్టి ఈ నిష్ఠ అందరికీ ఉండాలి. కాబట్టి శిఖని పరిత్యజించేటటువంటి అధికారం ఎవరికి లేదు. అసలు యథార్థములకు శిఖ లేకపోతే సహపంక్తిలో కూర్చోబెట్టారు బ్రాహ్మణుడు. కాబట్టి శిఖ అంత ప్రధానమైనది. దానికి చౌలము చేస్తారు. చౌలము తర్వాత నుంచి సంస్కారం మారింది. ఈ తర్వాత వచ్చేటటువంటి ఉపనయనము అన్న సంస్కారం ఏదో అది ఒక్క ముగ్గురికి మాత్రమే చేస్తారు. బ్రాహ్మణ వైశ్య క్షత్రియులకు చేస్తారు. నాలుగో వారికి ఉపనయనం ఇవ్వలేదు. ఆ ఉపనయనం చేసుకునే అధికారం లేదు. ఎందుకు ఇవ్వలేదు అన్నది నేను మీకు చెప్తాను. ఒకవేళ నేను ఏ కారణం చేతనైనా విస్మరిస్తే మీరు నన్ను స్వేచ్ఛగా అడగచ్చు, ఏమి బెంగలేదు. అందులో జిజ్ఞాసుకునేటువంటి వాళ్ళు ఎదిగటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడగచ్చు. ఎందుకు ఇవ్వలేదు, ధారణాధికారం మాకు అన్నది అడిగితే నేను మీ శాస్త్రాన్ని విపరీకరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను శాస్త్రాన్ని చెప్పడానికి ఉన్నాను, కానీ నా సొంత అభిప్రాయాలు నేను చెప్పడం నాకు స్వభావము ఇష్టం. కాబట్టి ఉపనయనము ఒక్క బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు మాత్రమే. ఇది మళ్ళీ ఎప్పుడెప్పుడు చేయాలి అనేటువంటి విషయంలో అధికారము తల్లిదండ్రులకు కాదు. ఇందులో అపోహలు ఎన్ని పుట్టుకొచ్చాయంటే ముగ్గురు బ్రహ్మచారులు ఒక ఇంట ఉండకూడదు. తండ్రి గారు గృహస్థు, ఒక ఇద్దరు కొడుకులు అనుకోండి, ఇద్దరికి ఉపనయనం చేసి మూడో బ్రహ్మచారి ఉండడానికి ఇవ్వగలంటే అందులో ఇద్దరికి పెళ్లిళ్ళు అయ్యాక మూడో వాడికి పెళ్లి చేసేందుకు ఉపనయనం చేస్తామంటాం. మహాదోషం. ముగ్గురు 30 మంది బ్రహ్మచారులు ఇంట్లో ఉన్న దోషం ఏమంటాం? ఉపనయనం చేసి తీరాలి. ఉపనయనం చేయకపోతే ఆ తల్లిదండ్రుల ఖాతాలో ఏ పాపం వేస్తారు? బ్రాహ్మణ శిశువు అయితే 8వ సంవత్సరం వచ్చే లోపల ఎప్పట్లో గర్భమునందు ప్రవేశించిన దాని కడుపులో పడి బయటికి వచ్చేటప్పుడు, అంటే బయటికి వచ్చిన తరువాత 7 సంవత్సరముల 2 నెలలు పూర్తయిపోయే లోపల ఉత్తరాయణంలో ముహూర్తం పెట్టి ఉపనయనం చేసేయాలి. 7 సంవత్సరముల 2 నెలలకు ఉపనయనం చేయకపోతే బ్రాహ్మణ శిశువుకి ఇక ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయాలి. 7 సంవత్సరాల 10 నెలలు దాటిపోయిన దగ్గర నుంచి ప్రతి పూట పాపం వేసేస్తారు తల్లిదండ్రుల పట్ల. ప్రతి పూట
తల్లిలో ప్రాణం వేసేసి విడిచిపెట్టేసి భోగం అనుభవించడానికి బయటికి వెళ్ళిపోయేటువంటి దుష్టులైన తల్లిదండ్రులు ఎంత పాపం చేసిన వాళ్ళో అంత పాపాన్ని ప్రతి పూట వేస్తూ పెడతారు. నేను ధర్మశాస్త్రం చేస్తాను మీకు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరెవరు చేశారో ఎవరెవరు చేయలేదో నాకు తెలియదు. కానీ శాస్త్రం చెప్పడం మాత్రం నేను మానను. నేను చెప్పేది శాస్త్రం. ఒకవేళ ఆ గురువులోకి మీరు వస్తే నేను కూడా విచారం తెలియజూస్తాను తప్పించి చెప్పడం మాత్రం ఇక్కడ కూర్చున్నప్పుడు చెప్తాను, ఇక్కడ కూర్చొని బాగుపడతాను తప్పించి ఇక్కడ కూర్చుని ఎవరి కోసమో చెప్పడం మానమని మీరు నా నుంచి ఎన్నడూ కోరుకో చెప్పి తీరుతాను. 8వ ఏళ్ళు వచ్చేటప్పుడని చేసేయాలి ఉన్నాయి 8 నుంచి 16 వరకు. అది కూడా ఏ కారణాన్ని ఇస్తారో తెలుసా? చాలా బలవత్తరమైనటువంటి కారణములు తండ్రి ఉత్తరాయణంలో పీఠం మీద కూర్చోవడానికి పరిస్థితి వచ్చేస్తే 16వ సంవత్సరం వరకు శాస్త్రం ఊరుతుంది. 16వ సంవత్సరం వరకు పాపం వెయ్యదు. ఎవరికి 16 ఏళ్ళు వచ్చే ఒక ఉపనయనం చేసేసేటువంటి తల్లిదండ్రులు 16 తర్వాత ఇక ఉపనయనం చేసిన ఒకటే చేయకపోయినా అంతే కదా. 16 తర్వాత ఉపనయనం చేస్తే యథార్థానికి పెద్దల్ని రమ్మని పిలవడానికి కన్నా నేరం ఇంకోటి రమ్మని పిలవకు. ఎందుకని అంటే మీరు బ్రాహ్మణ్య వికార సిద్ధి వస్తూ గాయత్రీయ గృహ ప్రాప్తి వస్తువుని మీరు ఆశీర్వచనం చేయకూడదు. ఎందుకంటే 16 సంవత్సరాల తర్వాత ఇక ఉపనయనం పట్టిపోయిందంటే ఆ తరానికి వాడు కన్న కొడుక్కి ఉపనయనం చేసేటటువంటి గొప్ప అదృష్టాన్ని ఈశ్వరుడిస్తే చేజేతులా వదిలిపెట్టేశాడు. 16 సంవత్సరాల తర్వాత ఉపనయనం చేసిన ఇక ఆ పిల్లవాడు ఎంత కష్టపడి గాయత్రి చేసినా ఇక గాయత్రి వాడికి పంపిస్తాడు. ఎందుకు ఇవ్వడమో కూడా మీకు నేను చెప్తాను. అలాగే క్షత్రియునికైతే వైశ్యునికైతే 12, క్షత్రియునికైతే 16. అది యుక్త వయస్సు. ఇది దాటిపోయింది అనుకోండి, 16 సంవత్సరములు దాటిపోతే నేను అంతకన్నా చెప్పడానికి శాస్త్రం అంగీకరించండి అని ఏదో దాన్ని భూత కల్పన చేసి ఏం పర్వాలేదండి అని నేను చెప్పకూడదు. ఘోరమైన నేరం చేసిన వారికి ఇదే తల్లిదండ్రుల యొక్క స్థితి. ఎందుకో తెలుసా? వాళ్ళు 2వ మాట పుట్టే అవకాశం ఇవ్వలేదు. కానీ పిల్లవాడు పుట్టిన దానిగా విశేషమైనటువంటి భక్తి ప్రవక్తులు కలిగిన వాడై శాస్త్రములకు అనురక్తి కలిగిన వాడై చాలా చిన్నతనం నుంచే భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని చాలా శ్రద్ధతో శ్రవణం చేస్తూ దాని ఎంతో మమకారం ఉన్నవాడు అని తండ్రి గుర్తిస్తే 7 సంవత్సరాల 2 నెలలు వచ్చేంత వరకు ఆగక్కర్లేదు. 5వ ఏట ఉపనయనం చేయవచ్చు. దాన్ని కామ్యోపనయనము అంటారు. సాధారణంగా అందరికీ 7 సంవత్సరంలో 2 నెలలు. అసాధారణమైన ప్రజ్ఞాపాఠములు ఉన్న పిల్లలకి 5వ ఏట ఉపనయనం చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళు కారణజన్ములు కాబట్టి వాళ్ళు శాస్త్రాన్ని చదువుకోవడానికి అవకాశం లేకుండా తండ్రి ఆపకూడదు. అందుకని 5వ ఏట ఉపనయనం చేస్తారు. దాన్ని కామ్యోపనయనము చాలా చాలా సాధారణంగా జరుగుతుంది. ఎందుకంటే పిల్లవాడు ప్రజ్ఞాశాలి అయినా గుర్తించే తండ్రి ఉంటారు. తండ్రికి అసలు ఉపనయనం చేద్దామన్న స్పృహే తండ్రి బ్రాహ్మణుడు ఏమిటండి? అసలు వాడు బ్రాహ్మణుడు అని చెప్పడం సిద్ధైన విషయం. ఎందుకంటే మొట్టమొదటి కర్తవ్యం తండ్రికి గొప్ప పుట్టినప్పుడు. విజుడు అంటారు. విజుడు అంటే 2 మాటలు పుట్టినవాడు అని. ఈ ముందు 3 కులాల వాళ్ళు 2 మాటలు పుట్టారు. ఒకటి మాంసపిండోత్పత్తి అంటారు. అంటే ఈ శరీరంతో బయటికి రావడం. ఈ శరీరంతో బయటకు వచ్చిన తర్వాత 6వ నెలలో అన్నప్రాశనాన్ని చేస్తారు. అన్నాన్ని సుముహూర్తం చూసి పిల్లవాడి చేత తిరిగిస్తారు. ఎందుకంటే అప్పటి వరకు వీడికి దగ్గు వస్తే వీడి దగ్గు మారడానికి ఏ రకమైన ఆహారం పుచ్చుకోవాలో ఆ పథ్యాన్ని కలిగి చేయాలి. కలిగి చేసి అలా తను నూనె తినకుండా, ఆవకాయ తినకుండా, వేడి చేయకుండా చలవ చేసే పదార్థాలు తిని ఆ ధాతువులతో కూడిన పాలు పిల్లవాడికి ఇవ్వాలి. 6వ నెల నుంచి ఇక వాడి ఆరోగ్యం, వాడి శరీర నిర్మాణం, వాడి సప్తధాతువుల నిర్మాణం, వాడు తినే ఆహారం మీద, వాడి జిత్తేంద్రియం మీద ఉంటుంది. కాబట్టి 6వ నెలలో అన్నప్రాసన చేసేస్తారు. ఇంకా అక్కడి నుంచి వాడు అన్ని పదార్థాలు తినడం ప్రారంభం చేస్తారు.
8వ ఏడు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే గర్భంలో ఉన్నప్పటి నుంచి 8వ సంవత్సరం వయస్సు వచ్చేటప్పటికి వాడికి ఈశ్వరుడు సహజంగా ఇచ్చినటువంటి తేజస్సు క్షీణించిపోయేటటువంటి వారి ఎందు మనసు ప్రసరించడం ప్రారంభమవుతుంది. అంటే తండ్రి కూడా 8వ ఏడు తర్వాత ఇక తండ్రి స్థానంలో నిలబడలేదు అని చెప్తాయి శాస్త్రాలు. 8వ ఏడు తర్వాత ఇక కొడుకుని తండ్రి నిగ్రహించలేదు. ఎందుకంటే తండ్రి యొక్క బలం తగ్గిపోతుంది, కొడుకు బలం పెరుగుతుంది. 8వ ఏడు వచ్చేటప్పటికి వాడి ఇంద్రియులు విశృంఖలత్వాన్ని పొందాయనుకోండి, మనస్సు నువ్వు ఇది చెయ్యవద్దు చెయ్యవద్దు అని మొదలెట్టాడుకోండి, ఘర్షణ ప్రారంభం. వీడు తండ్రి మాట వినడు, తండ్రి శౌచములను పెట్టాడు, ఆ ఇంట్లో ఘర్షణ అవుతుంది, తల్లి కన్నుల నీరు. ఇది జరగకుండా ఉండాలి అంటే తండ్రి స్థానంలో వచ్చి తండ్రి ఆచార్య స్థానంలోకి వెళ్ళాడు. ఆచార్య స్థానము ఎందుకో తెలుసా అంటే, కొడుకు సంధ్యావందనం చెయ్యాలి అని చెప్పే తండ్రి తాను చేసేవాడు అయి ఉంటాడు. తాను సంధ్యావందనం చెయ్యకుండా కొడుకు సంధ్యావందనం చేయడం కోసం ఉపనయనం చేస్తున్నానన్నవాడు పెద్ద భక్తుడు. వాడాచార్యుడు, వాడికి ఏది ఆచార్యుడు? అసలు వాడేటి సంధ్యావందనం, ఇక కొడుకుకి సంధ్యావందనం చేయించడం కోసం ఉపనయనం చేస్తాను. నువ్వు టీవీ చూస్తూ కూర్చో, నీ కొడుకు సంధ్యావందనం చేస్తాడా? నేను నీకు జవాబేంటి? నువ్వు స్నానం చేసి కావడి కట్టు సంధ్యావందనం చేయడానికి వెళ్ళు, నీ కొడుకు సంధ్యావందనం చేయడానికి వచ్చి కూర్చుంటాడు. అంటే నాన్నగారు కూర్చున్నారు, బాబాయ్ బాగుందని కూర్చుంటాడు. అప్పుడు ఏమవుతుందంటే 8వ ఏట నుంచి తేజస్సుని క్షీణింపజేసేటటువంటి బుద్ధి సంబంధమైన లక్షణాలు ఏది ఉన్నాయో నేను సభాముఖంగా చెప్పక్కర్లేదు. లింగ భేదమునందు అనురక్తి కలుగుతుంది. నేను మగపిల్లవాడిని అంటే ఆడపిల్ల, ఓ కాబట్టి నాకన్నా భిన్నంగా ఉంది ఆ శరీరాన్ని చూసేటటువంటి లక్షణము ప్రచోదనము ప్రారంభమవుతుంది. అది నిగ్రహింపబడాలి అంటే విశృంఖలత్వము పొందిన కామము ఆది తేజస్సు భ్రష్టము కాకుండా ఉండాలి అంటే గాయత్రి ఇస్తే గాయత్రికి ఉన్న గొప్పతనం ఏంటంటే మనసుని నిగ్రహిస్తుంది. అందుకే ఓ మాట ఉంది శాస్త్రంలో, సంధ్యావందనం చేసేటప్పుడు దాన్ని ఇంకో రూపంలో చెప్తాం, గాయత్రి ఛందసాం మాత. ఛందసాం అంటే వేదము, వేదముల కన్నిటికి తల్లి గాయత్రి. గాయత్రి వేదములకు తల్లి కనుక ఆ గాయత్రిని అనుష్ఠించడం, గాయత్రి జపం చేయడం ఎవరు మొదలు పెడతాడో వారి మనసు అందరి మనసులు బాగా కామము విశృంఖలత్వం పొందదు. కామము ధర్మబద్ధమై నిలబడిపోతుంది. అందుకే ఈ కామము మళ్ళీ పైకి లేవచ్చు ధర్మబద్ధంగా అన్నప్పుడు అలా లేవడానికి అవకాశం ఇచ్చేటటువంటి ప్రక్రియకు సమావర్తనమని పేరు. ఉపనయనము నుండి సమావర్తనము అంటే, ఉపనయనము అంటే గురువుగారితో వెళ్తాడు, సమావర్తనము అంటే గురువుగారి దగ్గర నుంచి తిరిగి వచ్చేస్తాడు. గురువుగారి దగ్గర నుంచి తిరిగి వచ్చేసేటువంటి సమావర్తనం తర్వాత కాశీ వెళ్తాడు. కాశీ వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు స్నాతకం చేస్తారు. స్నాతకము స్నానమే. ఆ స్నాతకోత్సవం నందు గురువు గారు చెప్తారు, వీడు గృహస్థాశ్రమములకు అర్హుడు, వీడికి ఇప్పుడు పిల్లనివ్వండి అని చెప్తారు. అప్పుడు పిల్లనిస్తాడు. నేను ఒక్క మాట చెప్తే నీకు బాగుపడకండి, ఇవాళ బ్రాహ్మణములలో జరిగేటటువంటి స్నాతకంలో జరుగుతున్న కాశీ యాత్ర నుంచి పెద్ద నాటకం ఇంకొకటి, పెద్ద నాటకం, పెద్దగా ఉంది. అసలు కాశీ యాత్ర అనేక పచ్చి యాత్ర. అసలు నిజంగా మాట్లాడితే స్నాతకాలు ఎక్కువ. ఎందుకని అంటే వాడు ఎందుకు స్నాతకం చేసుకుంటున్నాడో వాడికి స్నాతకం అంటే ఏమిటో తెలియదు. ఈ గురువు గారు అక్కడికి వచ్చి చెప్పిన 4 మంచి మాటలు. వాడు పశువు కన్నా హీనంగా బ్రాహ్మణంలో పుట్టి లాంఛీ వేసుకుని కుక్కలింగం వేసుకుని వాడు దున్నపోతూ కూర్చున్నట్టు కూర్చొని స్నాతకం చేసుకుంటాడు. వాడికి స్నాతకం భ్రష్టు, వాడి పట్ల మంత్రాలు అన్వయించేది సొంతాలని వాడు వాడికి స్నాతకం ఏంటంటే వాడు బ్రాహ్మణుడు ఏంటంటే వాడు అంతకన్నా అన్యాయమైన విషయం ఇంకొక లోపంలో వాడు లాంఛీ వేసి కూర్చుంటాడా? వాడికి స్నాతకం మంత్రాలు చెప్తావా నువ్వు? ఎంత తప్పు. అసలు స్నాతకాలేకో శాస్త్రాన్ని నాశనం చేసేస్తున్న వాళ్ళు 95% బ్రాహ్మణుడే. నాకేమీ భయం లేదు ఉన్నమాట చెప్పడానికి. అసలు వాడు పాటిస్తే అందరూ అసలు ముందు వాడికి పెద్ద బాధ, వాడు చొక్కాలు ఇప్పుడు వాడు కలిగి ఇప్పుడు ఇంటింటికి ఇంటున్నారు.
ఎవరికి తెలుస్తుంది శాస్త్ర ప్రవేశం ఎందుకు తెలుస్తుంది? కాబట్టి ఉపనయనము గురువు గారితో పెడితే సమావర్తనము గురువు గారి దగ్గర నుంచి తిరిగి ఇంటికి వస్తాడు. సమావర్తనం తర్వాత కాశీయాత్ర చేసి ఇంటికి వస్తుంటే తేజస్సు చూసి ఏమయ్యా పిల్లనిస్తాను గృహస్థాశ్రమంలోకి రమ్మంటారు. అంటే ఇప్పుడు కామము ధర్మబద్ధమవడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు అతను ఎందుకు కామము పటవరించినా దోషం లేదు. ఇప్పుడు అతను ఎందుకు కామము పటవరించినా అతను ఎంత శక్తివంతుడంటే అది విషుద్ధత్వానికి పొందదు. అతను తన కామాన్ని మన భార్య ఎందు మాత్రమే ఉంచుతాడు తప్ప ఇక అన్యుల ఎందు ఆయన కామము ప్రవర్తించదు కనుక తేజోక్షీణం చేసుకో, తేజస్సు నిలబెట్టుకుంటాడు. ఈ తేజస్సు నిలబెట్టుకుంటాడు కాబట్టి 10 మందిని తన వాక్కులతో ఉద్ధరించగలిగినటువంటి ప్రజ్ఞని పొంది ఉంటాడు. ఇదిగో దీని కొరకు ఉపనయనం చేస్తాడు. ఇది అందుకని వయస్సును నిర్ధారణ చేసింది శాస్త్రం. విద్య రెండో మాట పుట్టాడు రా, మళ్ళీ నీకు పిల్లవాడు, వాడు రెండో మాట పుట్టాడవా శిష్యుడే, నువ్వు ఆచార్యుడవే. మోపదేశం చేస్తాడు తండ్రి. అందుకే గుండెల మీద చెయ్యి పెట్టి స్వస్తి మంత్రాలు చెప్తారు. రేపు మీరు చెప్తారు పిల్లవాడి గుండెల మీద చెయ్యి పెట్టి స్వస్తి మంత్రాలు చెప్పి జీలకర్రలను పెట్టుకుని నీ మనసు నా మనసు ఏకీకృతమవుగాక. నేను ఇప్పటిదాకా ఎలా శాస్త్రం నమ్మి బ్రతికానో నువ్వు కూడా శాస్త్రమునందు అటువంటి అనురక్తి పొందెదురుగాక. నేను బ్రాహ్మణ్యమునందు నిలబడి 10 మందికి ఔదార్యంగా ఎలా చెప్తున్నానో అలా చెప్పే లక్షణం నీవు పొందెదురుగాక. మన ఇల్లు బ్రాహ్మణ బంధువులము అని పిలిపించుకునే దరిద్రము సంభవించకుండుగాక. మన ఇంట సంధ్యావందనం చేసే పిల్లలే ఉండెదురుగాక అని కోరుకుని తాను కొడుకు ఉపనయనం చేస్తాడు. ఉపనయనం చేసినప్పుడు విద్య రెండో మాట కొట్టాడు. ఆ రెండో మాట కొట్టడమే మాంసపిండము పెరుగుతూ దానిలో ఉన్న మనసు విశ్వంతత్వాన్ని పొందకుండా గ్రహించగలిగినటువంటి తేజస్సు చేత మళ్ళీ సంస్కరింపబడుతోంది. కాబట్టి ఆయన మనసు మళ్ళీ ఆ శరీరము అటువంటి స్థితితో ప్రారంభమవుతోంది. కాబట్టి రెండో మాట పుట్టాడు. కాబట్టి ఇప్పుడు రెండో మాట పుట్టాడు కాబట్టి కొత్త పేరు ఒకటి వచ్చి పక్కన చేరుతుంది. తండ్రి గారు పెట్టిన పేరు కోటేశ్వరరావు. ఉపనయనం అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఇక కోటేశ్వర శర్మ అహోర్వాదయే. ఆయన శర్మ అయ్యాడు. శర్మ అంటే శర్మదాయిని అని లలితాశాస్త్రంలో అమ్మవారికి పేరు. అంటే గాయత్రీ మాత యొక్క అనుగ్రహము పొందాడు. ఇప్పుడు తండ్రి మంత్రోపదేశం చేస్తాడు పిల్లవాడి. చేసి కృష్ణార్జనం కడతాడు. నల్లటి కృష్ణార్జనం. బ్రహ్మచర్యమునందు సంధ్యావందనం చేసేటప్పుడు కూడా పైన వస్త్రం ఉండకూడదు. పైన ఏదో ఉత్తరీయం నొక్కుకోవడము, ఎడం భుజం మీద తువ్వాలేసుకోవడము అలాంటి పిచ్చి పనులు చేయకూడదు. బ్రహ్మచారి ఉపనయనం చేస్తుంటే ఏకవస్త్రంతో ఉండాలి. ఏకవస్త్ర భగవంతుని తీసి కనకమాలయ అంటే వాల్మీకి భాష రామాయణంలో బ్రహ్మచారిగా ఉన్న రాము ఏకవస్త్రం కట్టుకున్నాడు. శంకరభగవత్పాదుల నిర్ణయం ప్రకారం సన్యాసి ఏకవస్త్రం, బ్రహ్మచారి ఏకవస్త్రం, గృహస్థు 2 కానీ అంతకన్నా ఎక్కువగా కట్టుకుంటాడు. ఒకైన ఉత్తరీయం వేసుకుంటాడు, లేదా ఒకటపై వేసుకుని మళ్ళీ ఉత్తరీయం వేసుకుంటాడు. బ్రహ్మచారికి అధికారం లేదు. కనీసం స్కూల్కి వెళ్ళేటప్పటికీ అలాంటివి నన్ను అడగండి. కనీసం సంధ్యావందనం చేసేటప్పుడు ఒక్క బట్ట మాత్రమే కట్టుకుని సంధ్యావందనం చేయాలి బ్రహ్మచారి. సంధ్యావందనం చేయడం అనేటటువంటి దానికి అధికారం ఇస్తారు ఉపనయనంలో. ఇక ఇక్కడి నుంచి అతను మంత్రాన్ని పలుకుతాడు. మంత్రాన్ని పలకడానికి అధికారాన్ని తండ్రి కల్పిస్తాడు. ఇక ఆ మంత్రాన్ని అతను ఎంత చేస్తే అంత శక్తి పొందుతాడు. ఉపనయనం వస్తే 2 లక్షణాలు ఉంటాయి. నేను మీతో యథార్థం చెప్పిన ఉపనయనం అయిపోయిన తర్వాత గాయత్రి చేయడం మానేశాడు. వాడు తేజోవంతమైనటువంటి సంతానం పొందాడు. ఎందుకంటే పోతుంది. నీకు పైన గాయత్రి చేయడం ఎంత తగ్గిపోతుందో వంశంలో తేజోవంతులు జన్మించడం అంత తగ్గిపోతుంది. ఆఖరికి 2 ఏమవుతుందో తెలుసా? 20 రోజులు ఇక వంశం అయిపోతుంది. అది లెక్క తీసుకుంటాడు ఈశ్వరుడు. గాయత్రి లెక్క తీసుకుంటే ఉపనయనాలు చేసుకుని సంధ్యావందనం చేయకుండా గాయత్రి చేయకుండా ఉండిపోయింది ఎన్ని తరాల నుంచి ఉంది. ఇక ఈ అపచారం అక్కర్లేదు. ఇంకా కాబట్టి ఆపేస్తాను. ఇవ్వకపోతే ఏమవుతుందంటే వంశం అని ఇక ఆ పూజా మందిరానికి నీరాజనం చేసేటటువంటి ఉత్తరాధికారులు ఉంటారు. ఈ దౌర్భాగ్యం ఎందుకు వస్తుందంటే
ముందు ఇంట్లో పెద్దవాళ్ళు సంధ్యావందనం మానేయడం వల్ల వస్తుంది. అందుకే ఆచార్యుడు ఎవరంటే తండ్రి. అందుకే ఎంత గొప్పవాడు కానివ్వండి, గురువారు మీరు వచ్చి మా అబ్బాయికి ఉపనయనం చేయండి అని అనకూడదు. తండ్రి లేకపోతే తండ్రియే ఆచార్యుడు. తండ్రి తన కొడుకుకి సంధ్యావందనానికి బ్రహ్మోపదేశం చేసి తాను సంధ్యావందనం చేస్తూ కొడుకుని పక్కన కూర్చోబెట్టుకొని సంధ్యావందనం చేస్తాడు. ఈ సంధ్యావందన ప్రక్రియ రెండు ప్రధానంగా ఉంటాయి. ఒకటి అర్ఘ్యం, రెండు గాయత్రి మంత్రం. అంటే నేను ఆచరణాత్మకమైన ఉపన్యాసం చేస్తున్నాను ఇవాళ. సో ఉపనయనం యొక్క అంగముల గురించి నేను మాట్లాడటం లేదు. అది తెలుసుకుని మీకు పెద్ద ప్రయోజనం ఏముంటుంది? బ్రహ్మస్థానంలో ఉన్న వాళ్ళు చేయిస్తారు. అసలు ఉపనయనం ఎందుకు చేసుకోవాలో మీకు తెలిస్తే అంటే మీకు తెలియదని కాదు, మీ అందరూ నాకన్నా బాగా తెలుసున్న వాళ్ళు, అపారమైన గాయత్రి చేసే అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు. కానీ ఏదో నా సంతోషానికి నేను మాట చెప్పడానికి ఇంట్లో అర్ఘ్యమిచ్చుట, గాయత్రి చేయుట అని రెండు ప్రధాన అంగంలో అదే సంధ్యావందనం అంటే. ఇందులో అర్ఘ్యం ఇచ్చేటప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న వేయచ్చు. ఏమంటే అర్ఘ్యం బ్రాహ్మణులే ఇవ్వాలా, క్షత్రియులే ఇవ్వాలా, వైశ్యులే ఇవ్వాలా, ఏమి ఇతరులు ఇవ్వకూడదా? అర్ఘ్యం ఇంటికి ఇవ్వకుండా చేశారు. నేను మీతో ఒక మాట చెప్తాను. అర్ఘ్యం ఇవ్వడం అనేటటువంటి సమస్త మానవ జాతి చేయాలి అని శాస్త్రం విధించింది అనుకోండి. ఇక సూర్యోదయ పూర్వం వెళ్ళి దేశంలో పనిచేసేటటువంటి అధికారులు ఎవరికి ఎందుకో తెలుసండి? తెల్లవారుజామున మానవుడుతుంటే నాగని పట్టుకుని వెళ్ళేవాళ్ళు ఉంటారు, భూమిని దున్నేవాళ్ళు ఉంటారు, విత్తనాలు వేసేవాళ్ళు ఉంటారు. అందుకే శాస్త్రం ఏం చేసిందంటే చెయ్యవలసిన కర్తవ్యం కొంతమంది మీద పెట్టి ఇది చెయ్యకపోతే నువ్వు నాశనం అవుతావు, ఇది చేస్తే నీకు కొత్తగా లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, సంధ్యావందనం చేస్తే ఏమవుతుంది అని అంటారేమో. మహాతేజవంతులు ఉంటారు, లోకం కోసం బ్రతకగలిగిన వాడు ఉంటారు, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి తప్ప తనకేమి గొప్పగా ఏదో కలిసి వచ్చేసేసేటువంటి లక్షణం ఉండదు. కానీ సంధ్యావందనం చేసేటువంటి అలవాటు ఉన్న ఒక బ్రాహ్మణుడు సభలో వచ్చాడు. గాయత్రి మాట కలిసి వచ్చింది. ఆయన ఏ ఇంట సంధ్యావందనం చేస్తాడో ఆ ఇంట ఉన్నటువంటి భార్య ఈయన యొక్క తేజస్సుని ఆమె పొందేస్తుంది. కొన్ని తేజోవంతమైనటువంటి కుమారుని పొందుతుంది. ఆయన కీర్తి పొందితే ఆవిడ గాథా కీర్తి. ఈ నమస్కారం పెట్టి ఆవిడ కర్మాన్ని మానేస్తారా? ఉపన్యాసం చెప్తున్నా నాకు విషయకర పెట్టి ఇస్తాడు. నేను చెప్తున్నా నాకు భార్య ఎందుకు దానికి విషయకర పెట్టి చెప్తాను. ఎందువా అంటే వీడు సంధ్యావందనం చేస్తారని పొలం. అందుకే అర్ఘ్యం ఎందుకు ఇస్తారో తెలుసాను? అర్ఘ్యం ఉత్తినే ఇవ్వదు. అర్ఘ్యం ఇచ్చేవాడు నా కొరకు అర్ఘ్యం ఇవ్వకూడదు, పాదవి. ఎందుకు ఇవ్వాలో తెలుసా? అర్ఘ్యము అస్త్రము అని తెలుసా? అస్త్రము అన్న మాట అర్థం ఏంటో తెలుసా అండి? లోకాన్ని రక్షించడానికి ఇక్కడి నుంచి కత్తి పట్టుకుని ఎక్కడికో వెళ్ళి యుద్ధం చేయకుండా అక్కడ ధర్మాన్ని కాపాడడానికి, అక్కడ రాక్షసుల్ని నిగ్రహించడానికి ఇక్కడే ఒక దర్భ మీద మంత్రాన్ని అభిమంత్రించి విడిచిపెడితే దాన్ని అస్త్రం అంటారు. కత్తి, గుణం, వడలు ఇలాంటివి పట్టుకుని పెరిగితే శస్త్రం అంటారు. అర్ఘ్యము అస్త్రం. అందుకే త్రికరణ శుద్ధిగా మనసు నిలబెట్టి ఇవ్వాలి. అంటే అది శాఖతో నీళ్లతోటి ఇలా ఎడమ చేతితో వస్తూ కుడి చేతితో కొడుతూ అర్ఘ్యాలు ఇవ్వకూడదు. అర్ఘ్యం చేయడము రెండు చేతులతో కూర్చుని తదేక దృష్టితో భగవంతుని ఎందు త్రికరణ శుద్ధిగా మనసు పెట్టి, దానికి కూడా ఉపమానం ఏం చేశారో తెలుసా అండి? వ్యాఖ్యానంలో హఠాత్పరిణామందు ఊపిరియాన్ని మనసు నిలబడినట్టు. నేను ఇలా కూర్చుని ఉండగా ముఖైక్షణి 5 ముఖాలతో గాయత్రి మాత ప్రత్యక్షమైందన్నమాట. నేను ఉండిపోతాను. ఊపిరి తీయగా ఆడిపో నా చేతిలో లేకుండా ఎప్పుడు జరిగిపోయే ఊపిరి తీసే ప్రక్రియ తనంతటా ఆగుతుంది. నా మనసు అలా నిలబెట్టు, నా ఇంద్రియం అది స్తబ్దం ఉంటాయి. అప్పుడు ఎంత ధ్యానంతో ఇస్తావో అలా ఇవ్వాలి అర్ఘ్యం. ఎందుకంటే నువ్వు శస్త్రాన్ని విడిచిపెట్టినట్టు. అది ఎందుకు విడిచిపెట్టావో తెలుసా? నువ్వు ఎక్కడ కనబడితే నీ కాళ్ళని దండం పెడుతున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి, పెట్టని వాళ్ళకి అందరికీ అనుకూలంగా కలగాలని విడిచిపెట్టాలి. నువ్వు గురువుగారి దగ్గర నీ ఇంటికి అందరూ తోటలో పడిన మామిడి పడి పట్టుకొస్తే తినేయడానికి కాదు నీకు నమస్కారం పెట్టేది. నీకు
వాళ్ళు చేయించుకున్న బ్రహ్మాండమైన ఏసీ కార్లు, వాళ్ళు పడుకోవడానికి చేయించుకున్నటువంటి సీటింగ్ అరేంజ్మెంట్తో ఉన్న కొన్ని లక్షల విలువైన కార్లు నీ నెట్టి తిరగమని ఎక్కించేది దున్నపోతులు అందులో పడుకుని సినిమాలు చూస్తూ తిరుగుతామని కాదు నీకు ఆ కారు ఎక్కించింది. నువ్వు కారు దిగి లోపలికి వస్తుంటే నీ కాళ్ళ మీద పడడానికి వెంపలాడింది నువ్వేదో మెహర్గాని కోసం పెట్టించుకోవడానికి కాదు, దానికి నీకు ఒక కర్తవ్యం ఉంది. అలా పెట్టించుకోవడానికి నువ్వు అధికారాన్ని పొంది ఉండాలి. నువ్వు శస్త్రాన్ని విడిచిపెట్టి ఉండాలి. మూడు పూట్ల శస్త్రాన్ని విడిచిపెట్టాలంటే అరే నన్ను నమ్మి ఉన్నారు కావాలంటే మా గురువు గారు ఉన్నారు అని నమ్ముతున్నారు. మా గురువు గారు ఉన్నారు అని నమ్ముకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఏ రాక్షసుల వల్ల భయము కలగకుండా వాళ్ళందరూ రక్షింపబడుగాక. అందుకే ఇక్కడ విడిచిపెట్టినటువంటి యజ్ఞం ఎక్కడో ఉదయ పర్వతం దగ్గర సూర్యోదయం అవుతున్నప్పుడు అడ్డుపడుతున్న రాక్షసులు తొలగొస్తాయి. అందుకని అష్టశక్తి అయింది. కాబట్టి ఎవడు రోజు సంధ్యావందనం చేసి యజ్ఞం విడిచిపెడుతున్నాడో వాడు మాత్రమే గురుస్థానంలో కూర్చోవడానికి అర్హుడు. ఆచార భ్రష్టుడైన వాడు వాడే గురువుతాడు. అసలు వాడే సంధ్యావందనం చేయవాడు, వాడు ఆ గురుస్థానంలో కూర్చునేవాడు. వాడు ముందు ఆచారాలను పాటించేవాడై ఉండాలి. అందుకే ఆడదాన్ని చెయ్యమని చెప్పలేదు. 4 రోజులు ఆవిడ మానేసింది అనుకోండి సంధ్యావందనం, అప్పుడు ఆ 4 రోజులు ఏమవుతుంది లోకమంతా మీరు తీసుకెళ్ళి ఎప్పుడు పడితే అప్పుడు కాయ కష్టం చేయవలసిన వాళ్ళు, నియమబద్ధంగా స్నానం చేయి అంటే చేయడానికి అవకాశాలు లేని వాళ్ళు అందరికీ పట్టుకెళ్ళి నువ్వు సంధ్యావందనం చేయి అంటే అందరూ సంధ్యావందనం చేస్తూ కూర్చుంటే లోకం ఎలా నిలబడుతుంది? అందుకని నువ్వు ఒక్కడికి చేయి, నీ దర్శనం చేసేవాడు నీకు. నువ్వు శాస్త్రానికి కట్టుబడి ఇంట్లో కూర్చుని ఇలాంటి పనులు చేయి. నీ కాళ్ళు నెప్పెట్టని, నీ మోకాళ్ళలో నరాలు నలిగిపోయి నువ్వు అలా కూర్చుని చేయి. నువ్వు అలా చేసినంత కాలం నువ్వు నమస్కారానికి యోగ్యుడు. నువ్వు అలా చేసినంత కాలం ఎక్కడ ఉన్నా నీ శిష్యుల యొక్క రక్షణ చూసుకోగలిగినటువంటి శక్తి నీకు వస్తుంది. కాదు ఈ లోకమంతటా ధర్మాన్ని కాపాడగలిగినటువంటి శక్తి నీకు వస్తుంది. ఎందుకంటే నువ్వు విడిచిపెడుతున్నటువంటి అర్జశక్తికి రాక్షసులు తొలగబడుతుంటారు. తేజోమూర్తి అయి ఉంటాడు. ఇది ప్రధానంగా ఇప్పుడు ఎందుకు కొంతమంది చెయ్యొద్దంతో శాస్త్రం అర్థమైందనుకుంటున్నాను. నువ్వు చెయ్యొద్దు అనడంలో తేలికతనాన్ని ఇచ్చింది. నువ్వు లోకం కోసం పని చేయాలి అని నిర్ణయించావు, ఆ పని చేస్తూ కష్టపెట్టను. నువ్వు అలా చేసేవాడు కాబట్టి ఎప్పుడు నమస్కారం చేయి. నీ పొలంలో ధాన్యం పడితే ఆయన తినని పట్టుకెళ్ళి ఓ బస్తాలు ధాన్యం. నీ ఇంట్లో జామకాయలు కాస్తే 4 కాయలు పట్టుకెళ్ళి ఎక్కి, నీ ఇంట్లో మారేడు దళాలు కాస్తే 4 దళాలు పట్టుకెళ్ళి అయా శివార్చన చేసుకోండి చాలు. మీరు 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 ఇచ్చిన దాంతో ఆయన రక్షణ చేసుకుని తింటూ బతుకుతాడు. ఆయన మాత్రం భోగములను భవిద్దామన్న కోరిక ఉండదు. ఆయన బ్రతికుండా శిష్యులు ఆయన్ని రక్షించుకున్నారు. అది ఆయన దోషం కాదు. కానీ తాను మాత్రం భోగములను అపేక్షించి ఈ భోగం లేకపోతే నేను బతకలేదని మాత్రం రాబడతాను. అందుకే సంధ్యావందనం చేసి అర్ఘ్యం ఇవ్వడానికి నీళ్లు దొరకకపోతే ఏం చెయ్యాలని అడిగాడు. నువ్వు ఎక్కడ ఉన్నావో దొరకపోవడానికి రోడ్డు మీద ఉన్నానండి, కూర్చుని రోడ్డు మీద దుమ్ము తీసి అర్ఘ్యం చేయాలి. దుమ్ము తీసి అర్ఘ్యం చేయాలి. సరే స్నానం చేయలేదు కదండి, నీళ్లు దొరుకు. ఆ నీళ్లు లేవు కదండి, మట్టి తీసి పవిత్రో వాళ్ళు సరుకు తీసి అర్ఘ్యం 3 నాట్లు ఆ మట్టి తీసి విడిచిపెట్టి గాయత్రి 11 నాట్లు చేసి మళ్ళీ గాయత్రి తప్ప నువ్వు అర్ఘ్యం ఇవ్వడం, నువ్వు గాయత్రి చేయడం ఏ కారణానికి ఆగడానికి చేయవలసి. ఇది ఎవరు చేస్తారో అదే బ్రాహ్మణుడు తప్ప అసలు తాను అలా చేయకుండా తనకి దాని మీద నమ్మకం లేకుండా అదొక్కటి విడిచిపెట్టి మిగిలిన అక్రమాలని ఏమి చేసుకున్నా. ఎందుకు నేను తలకొట్టుకున్నాను తెలుసా? ఇవాళ ఎన్ని విచిత్రమైన వాదనలు వచ్చాయో లోకంలో. వైదికాన్నంతటి విడిచిపెట్టేస్తున్నారు. ప్రస్తున్న నిద్ర లేస్తూనే మొట్టమొదటి సంధ్యావందనం అలా చేస్తేనే బ్రాహ్మణ కుటుంబాలు మిగిలిన లోకాన్ని రక్షించగలవు. అది బ్రాహ్మణ కుటుంబాలు చేయకపోతే ఏమవుతుందని చెప్తున్నాయి తెలుసా శాస్త్రాలు? ప్రమాదములు, ఉగ్రవాదములు, తర్వాత ప్రకృతి వైపరీత్యములు దేని వల్ల పెరుగుతాయంటే ఆసురీ శక్తుల యొక్క బలాన్ని పెరుగుతాయి. వేద విరుద్ధమైనటువంటి మార్గ ప్రచారం ఇవన్నీ దేని వల్ల జరుగుతుంది అంటే వైదికమైనటువంటి నిష్ఠ బ్రాహ్మణ కుటుంబముల యందు చచ్చిపోతే, సంధ్యావందనం చేయడం వాళ్ళు మానేస్తే అన్ని ఉపద్రవాలు పెరుగుతాయి. ఇప్పుడు లోకంలో పెరిగిన ఉపద్రవాల
వాటన్నిటినీ నీదే బాధ్యత. ఎందువల్ల నువ్వు చేయలేదు, నువ్వు చెయ్యాల్సిన పని నువ్వు చేసి ఉంటే అలా జరిగి ఉండేది కాదు. మీరు ఒక్కటి ఆలోచించండి, మీ ఇంట్లో పూసినటువంటి పూలు పట్టుకెళ్ళడానికి ఎందుకు ఇస్తున్నారు? పూజ చేసుకోమని. మీ ఇంట్లో పూసిన విమలవాళ్ళు పట్టుకెళ్ళడానికి ఎందుకు ఇస్తున్నారు? మా కామరాజు గారు వాళ్ళ తోటలో మామిడి పళ్ళు పండి కింద పడిపోతే గురుగారు మా తోటలో చెట్టు నుంచి కింద పడ్డాయి, మీకు షుగర్ ఉన్నా సరే ఒక్క పండు తినండి గురుగారు, బతిమాలు తెచ్చి నాకు పెడతారు. ఆయన మావలేరా? ఆయన మావలు పెట్టుకోలేరా? ఏది నా మీద ఎందుకంత ప్రేమగా తెచ్చి ఇవ్వాలి మామిడి పళ్ళు? నేను విశాఖపట్నం వెళుతున్నానంటే నేను ఎక్కడ చుట్టుకుంటానో, నేను ఎక్కడ బడలిపోతాను అని హాయిగా తాను తన భార్య కుర్చీలు కూర్చుంటే మంచాలుగా అయిపోయేట్టుగా చేస్తూ ఎదురుకుండా టీవీ పెట్టుకుని చక్కగా ఏసీ వేసుకుని వెళ్ళడానికి ఆయన కష్టపడి సంపాదించుకున్న ద్రవ్యంతో తయారు చేసుకున్న కారు నాకు ఇచ్చి మహంగారు పంపిస్తారు. ఏమి ఎందుకు ఇవ్వాలి? నేను సంధ్యావందనం చేసి అర్ఘ్యం విడిచిపెడతాను అని నమ్ముతున్నారు. దానివల్ల మన అందరం కాదు, లోకం అంతా రక్షింపబడుతోంది. అలా కూర్చుని 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 చేసి 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 ఆయన పాతలు కాయలే కాశాయో, ఆయన కాలంలో నరాలు పాడైపోతున్నాయో, అయినా ఆయన ధర్మానికి ఆయన కట్టుబడ్డాడు. ఆయన ఉన్నాడు కాబట్టి లోకానికి కొంత రక్షణ కలుగుతోంది. కాబట్టి వారిని రక్షించుకుంటే మనకి కొంత రక్షణ ఉంటుంది. సమాజం కోసం వీడిని రక్షించాలి, వీడి శరీరంతో ఉండేటట్టు చేయాలి. లేకపోతే వీడు ఎక్కడో చూసి వడగట్టకపోతే ఏమో కాలు ఏమో పడిపోతే. అందుకని వీటిని రక్షించాలంటే వీరికి మనం ఏదో ఒక సుఖప్రదమైనటువంటి వ్యవస్థని కల్పించాలని సమాజం కల్పిస్తుంది. అందుకే బ్రాహ్మణుడికి ఉపచారం చేయడం చేత 4వ వర్ణం వారు బ్రాహ్మణుడు చేసిన దానికన్నా ఎక్కువ ఫలితానికి వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు నమ్మి చేసేసారు, వాళ్ళు చేయవలసిందే. నేను ఇప్పుడు కారులో వస్తే అదే చెప్తున్నా రెడ్డి గారు మీరు చేసిన దానికి మీరు ధరించారు, మీరు చేయవలసింది చేయకపోతే పాడైపోతారు. చాలా మందికి తెలియదు, ఇలా కార్యక్రమంలో నేను ఎంత చేయవలసి ఉంటుందో తెలియదు, నేను దాన్ని నియమంగా చేయవలసి ఉంటుందండి. కాబట్టి బ్రాహ్మణుడు కేవలముగా లోకము నుండి ప్రయోజనం పొందడం కాదు, లోకరక్షణ కొరకు సంధ్యావందనం చేయాలి. ఇలా చెయ్యడానికి అవసరమైనటువంటి వ్యవస్థని ఇస్తున్నారు కాబట్టి ఇంత బిగింపు పెట్టారు. ఇప్పుడు మామూలు గూడ్స్ వ్యాగన్స్ అంటే మేము ఫుడ్ కార్పొరేషన్ లో లోడ్ చేస్తుంటాం. రైస్ బీసీఎన్లు, బీసీఎక్స్లు, బీసీఎన్ఏలు లోడ్ చేసేస్తే రివీట్ కొట్టేసి షంటింగ్ చేసి స్పెషల్స్ వెళ్ళిపోతాయి. అవి వెళ్తున్నప్పుడు పెద్ద రక్షణ చర్యలు తీసుకోవాలి, వెళ్ళిపోతాయి వ్యాగన్స్. అదే ఆయిల్ ట్యాంకర్లు వెళ్తున్నాయి అనుకోండి, అలా వ్యాగన్స్ పంపించినట్టు పంపిస్తారా? పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తారు, హైలీ ఎక్స్ప్లోజివ్, వెరీ డేంజరస్ అని ప్రతి వ్యాగన్ మీద పుర్రె బొమ్మ వేసి 2 ముగ్గులు వేస్తారు. ఎందుకు వేస్తారో తెలుసా? అది ప్రమాదకరము. దాన్ని ఎక్కడ పడితే అక్కడ ఆపకు, ఎక్కడ పడితే అక్కడ దాన్ని నిలబెట్టకు, ఎలా పడితే అలా షంటింగ్ చేయకు. ఫ్రిక్షన్ కి కూడా హీట్ రవ్వ అంటున్న మొత్తం స్పెషల్ అంటే ఆహార సంశయం. ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా బ్రాహ్మణుడు తినడాన్ని శాస్త్రం అంగీకరించదు. ఈయన వాళ్ళు ఇంకా శాస్త్రం పట్టించుకోదు. నువ్వు పెట్రోల్ ట్యాంకరో వ్యాగన్, వాళ్ళు ఈ వివరాలు పువ్వులు, మామిడి పళ్ళు, కారులు అందుకే ఇస్తున్నారు. అలా తినకుండా జాగ్రత్తగా ఉంటాయి. నువ్వు దున్నపోతలే కుక్క లేదా తింటానికి పట్టుచేవా. నువ్వు నీ మంత్రశక్తిని నిలబెట్టుకుంటావని, నీ తేజస్సుని నిలబెట్టుకుంటావని, ఒక్క శరీరం పడిపోతుందనుకుంటే మాత్రమే ఇక ఈ శరీరం నిలబడగలా. అయ్యో అబ్బాయి దీంట్లో వేయకపోతే పదార్థం నిలబడదు, కాబట్టి తప్పదు దీంట్లో వేయాలి అని నువ్వు అనుకుంటే రోగగ్రస్తమైతే, నీటిలో ఆహారం పడకపోతే ఇది పడిపోతుందంటే అప్పుడు మాత్రమే నువ్వు శాస్త్ర వికారం చేసి ఇందులో వెయ్యాలి తప్ప ఇంకొకలా వేస్తే నీ తేజస్సు క్షీణించదు, దానికి నశించిపోతుంది. ఎలా మీరు బ్యాంకులో వేసి తీస్తే పోతుందో అలా పోతుంది చేసిన గాయత్రి. పోకుండా ఉండాలి అంటే మనసుకి విశృంఖలతో ఉండకూడదు, ఆహారమునందు అత్యంత జాగరూకుడై నియమనం పాటించవచ్చు. అందుకే ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే ఎలా పడితే అలా ఆహార స్వీకారం చెయ్యకుండా జాగ్రత్త పడతారు. ఏదో యాత్రాధర్మము, 5 ఊరు వెళ్ళడాలు, ఎవరు పిలిచి పెట్టని వాళ్ళు తనంత తాను పెట్టి కొద్దిగా భౌతిక విక్షాంతి అనలేని స్థితి, ఇంకా అలా అనుకున్న నాడు ఏదో తప్పగా ఆహారం ఎలా అంటే అలా వేయచ్చు. అది కూడా సాధ్యమైనంత వరకు పాలు, పళ్ళు ఇలాంటివి తీసుకోమని చెప్పింది శాస్త్రం. సరే, అంత
అంత నియమం పాటించమని నేను అనను అని అనను. ఎందుకని ఇక్కడ కూర్చొని పాటించండి అని చెప్పడానికి ఉన్నాను, కానీ అంత అక్కర్లేదు లేదని చెప్పడానికి నాకెందుకు నేను సరిపోతుంది. కాబట్టి పాటించండి కనుక ఇప్పుడు అలా జాగ్రత్తగా అధ్యయనిస్తాడు. ఇది అధ్యయనించడానికి కారణం. ఎందుకు నువ్వు అధ్యయనివ్వాలో నీకు అర్థమవుతుందా? అంత తేజస్సు నువ్వు పొందాలి, అందుకు అధ్యయనివ్వాలి. నువ్వు ఇచ్చే అధ్యయనం అంత శక్తివంతము అని నువ్వు తెలుసుకోవాలి. ఇక అక్కడ నుంచి పెట్టగానే తినడం అన్నది ఉండదు. ఎవరు నీకు వడ్డిస్తున్నారో అది సమానతామయ్యేంత వరకు అమ్మయే. ఎవరు వడ్డించడానికి నిజానికి శాస్త్రం అంగీకరించారు. ఒక్క గురుపత్ని కానీ లేదంటే కన్న తల్లి కానీ వీళ్ళిద్దరే వడ్డిస్తారు. తప్పించి ఇంకొకరు వడ్డించారు. ఒక నేల వడ్డిస్తే నువ్వు తల్లినే చూడాలి. అన్ని పదార్థాలు వేసేసాను నాన్న మొదలుపెట్టి అని అమ్మగారన్న తర్వాత పరిశీలనం చెయ్యకుండా ఇక చెప్పాలి. ఇవాళ అప్పడం చేస్తే అప్పడం తినేసాం, ఉదయం చేస్తే ఉదయం తినేసాం, అన్నం పెట్టి పప్పు పెడితే పప్పులో పెట్టి నాకి పెట్టుకున్నాం, ఇక్కడ పండించాలనుకున్నాం. అందుకే బ్రాహ్మణ్యం ఉపనయనం అంటే మనకలేం కాదు. అన్నీ వేసిన తరువాత చాలా మెల్లగా పరిశీలన చేయడం నేర్చుకో. కొంతమంది పక్కన కూర్చుని భోజనం చేసేటప్పుడు వాడు బ్రాహ్మణుడు అని చెప్పడానికి అసహ్యం. వాడికి ఏమొచ్చు, ఏమి రాదు. అందుకని ఇలా అంటాడు. ఇలా ఏంటి, చేతిలోకి నీళ్లు తీసుకుని గోముద్ర పట్టి నువ్వు చెప్పవలసిన మంత్రం ఎంతో నీకు ఉపదేశం చేస్తారు. చేసి నీళ్లు చిలకరించాలి. నీళ్లు చిలకరించి అమృతం వస్తూ అందుకు వస్త్రహంసి అనుకుని రోజు అడగాలి. పగటి పూట అయితే సత్యం సత్యేన పరిశీలించామి అని అడగాలి. రాత్రి అయితే ఉత్తమా సత్యేన పరిశీలించామి అని అడగాలి. అడిగి నీ మనస్సు బ్రహ్మమే రావాలో, బ్రహ్మను తెలుసుకోవడానికి మనస్సు ఎలా శక్తి పొందాలో చెప్పి అప్పుడు 5 మాటలు భవిష్యత్తుకోవాలి. యజ్ఞం చేసినట్టు. ఎందుకో తెలుసా? నేను చేయడం కుదరదు నాకు తెలుసు. అసలు యథార్థమనకు బ్రహ్మచారి సవిధాదానం చేసుకుంటారు. నిత్యాగ్నిహోత్రం జరుగుతుంది. గురువుగారు నిత్యాగ్నిహోత్రం చెయ్యాలి అని శాస్త్రం. ఆ నిత్యాగ్నిహోత్రం గురువుగారు చేస్తున్నప్పుడు రోజు ఉదయము సాయంకాలము పట్టికెళ్ళి సమిధలు అమంత్రంగా అంటే మంత్రం చెప్పకుండా అగ్నిహోత్రంలో వేస్తారు శిష్యులు. అది సన్నిధానము అంటాడు. బ్రహ్మచారి చేస్తాడు. గృహస్థైన తర్వాత ఔపాసనాగ్ని అంటారు. భార్య రక్షిస్తుంది, తాను సమంత్రకంగా సమిధలు వేస్తుంది. దీనికి మధ్యలో ఉన్నది అమంత్రక సమంత్రక అగ్ని ఆరాధన విధానము అంటారు. అది నీకు కుదరవచ్చు, కుదరకపోవచ్చు. కానీ భోజనం మాత్రం రేపటి నుంచి కలియబడి ఎప్పుడైనా తిన్నట్లు నాకు కనపడిందో నేను అంగీకరించాను. వెంటనే చక్కపడి అడుగుతా, ఇదేనా ఎందుకంటే నీ అనగానే నువ్వు పరిశేషం చేసి అది కూడా గబగబ నీళ్లు కలిగి తినేస్తే ఒప్పుకోను. చక్కగా మెల్లగా నీళ్లు పట్టుకోవాలి. మంత్రం మెల్లగా చేయి. చక్కగా నీళ్లు చల్లి విస్తరి చుట్టూ చల్లి నీరు జాగ్రత్తగా చేయి. నీరు చెయ్యండి పడిగా వాడు చెయ్యాలని నేను చెప్తే మిమ్మల్ని చెయ్యొద్దని కాదు, మిమ్మల్ని కూడా చెయ్యి. మీరు చెయ్యండి వాడు చేస్తారు. చక్కగా నేర్చు. 5 మాటలు ఇలా ముఖముద్ర పట్టి నీటి అన్నాన్ని స్వాహాకారంతో ఎలా తీసుకోవాలో రేపు నేర్పుతారు. 5 మాటలు స్వాహాకారంతో పళ్ళు తగలకుండా నాలిక మీద పెట్టుకుని మింగడం నేర్చుకో. నువ్వు సోమయాజుడు, నువ్వు ప్రతి పూట యజ్ఞం చేసినవాడు. నీ ఇల్లు సౌభాగ్యంతో తొలగుతుంది. నువ్వు ఎక్కడున్నావో అక్కడ కామ్యములు తీరుతాయి. నువ్వు ఎక్కడికి నిలబడతావో అక్కడ అందరూ మనసులలో శాంతి పొందుతారు. నీ మాట వేదము. నీ నోటి వెంట పలికేది ఏదో అది సత్యము. సత్యము కానిది నోటి వెంట రాదు. అంత గొప్ప బ్రాహ్మీమయం ఆ స్థితిని పొందుతాం. దానికి గాయత్రియే. గాయత్రి కనీసంలో కనీసం 11 మాటలు. కానీ 11 మాటలు నియమం గాయత్రి అని చెప్పి వదిలేసుకుంటారు చాలా మంది. 11 మాటలు ఎవరు చేయాలో తెలుసానన్నా? 11 మాటలు ఇక మంచం మీద పడిపోయి పైకి శరీరం తనంత తాను లేవడానికి కూడా అంగీకరించినంతగా వ్యాధిగ్రస్తుడైపోయిన వాడిని బలవంతంగా పైకి తీసి మంచం మీద చెయ్యకూడదు కాబట్టి కుర్చీలో కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి విభూతి జరుగుతాడు కొడుకు. విభూతి స్నానం చేసి
కొడుకు ఆయన జ్వర తీవ్రతతో రోగంలో అర్ఘ్యం ఇవ్వలేదేమోనని నాన్నగారి కుర్చీ పక్కన కొడుకు కూర్చొని నాన్నగారి పేరు మీద అర్ఘ్యం ఇస్తాడు. ఇస్తే తండ్రి గారు 11 మాటలు గాయత్రి చెప్పి మంచం మీద పడుతున్నాడు. వ్యాధిగ్రస్తుడై మంచంలోంచి లేవలేని వాడు మాత్రమే 11 మాటలు. ప్రతిరోజు 11 మాటలు గాయత్రి చేసేవాడు అంతే బలహీనవుతాడు. యథార్థం కర్మశాస్త్ర వ్యాఖ్యానం నుంచి చెప్తున్నాను. నేను ఇవి నా సొంతాలేం కావు. 11 మాటలు గాయత్రి చేస్తానని అనకూడదు. నువ్వు ఎంత చెయ్యగలవో రోజు అంత గాయత్రియే చెయ్యాలి. వీడికి పంచదానికి ఉపచారిణి. నీకు సమయం లేకపోతే దీపందరి చేయాలి, భూపమాగ్రాపయామి, చందనం అనులేపయామి, 5 ఉపచారాలు నిజంలో చేయి. గాయత్రి మాత్రం ఎక్కువ. ఎక్కడికైనా వెళ్ళావో పూజ చేసుకోవడానికి అవకాశం లేదు, గంట సేపు హాయిగా చేయి. వారానికి 1 మాట కనీసం సహస్ర గాయత్రి చేయడం. గాయత్రి కానీ చేశావా ఒక్కటే గాయంతం త్రాయతే ఇది గాయత్రి విధీయతే. ఎవరు గాయత్రిని స్వరంతో మెల్లగా భక్తితో భూమధ్యమునందు అమ్మవారి పాదములు చూస్తూ ఉదయ మధ్యాహ్న సాయంకాలంలో ఎందు విష్ణు బ్రహ్మ శివస్వరూపములను సూర్యబింబమునందు చూస్తూ ధ్యానం చేస్తూ గాయత్రి చేస్తాడో అటువంటి వాడు అపారమైనటువంటి తేజోవంతుడు. వాడి జ్ఞాపక శక్తి అనన్యసామ. అంత గొప్ప జ్ఞాపక శక్తి, అంత గొప్ప వ్యక్తీకరణ శక్తి వస్తాడు. అటువంటి తేజోవంతుడు ఉంటాడు. అంత శక్తి నీ ఒక్కడితో వెళ్ళిపోదు. నీ తర్వాత కూడా ఒక 3 తరములు 7 తరముల వరకు గొప్ప సంతానం ఆ వంశంలో పుట్టేటట్టుగా అనుగ్రహించబడతారు. అంత తేజోవంతులు అవుతావు. లోకమందు గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందిన వాడి అవుతావు. అంత గొప్ప మంత్రాన్ని రేపటి రోజు నీకు 24 అక్షరములు ఉన్నటువంటి గాయత్రిని ఉపదేశం చేస్తారు. త్రిపాద గాయత్రి అని పిలుస్తారు. త్రిపాద గాయత్రి అని ఎందుకంటే 24 అక్షరములు. 24 అక్షరములు బీజాక్షరములు. మిగిలిన మంత్రాలలో ఒక్కటే బీజాక్షరం ఉంటుంది. షడాక్షరి ఉందనుకో ఒకటే బీజాక్షరం, అష్టాక్షరి ఉందనుకో ఒకటే బీజాక్షరం. గాయత్రికి 24 బీజాక్షరాలు. అందుకే 24 బీజాక్షరములు నువ్వు ఎంత జాగ్రత్తగా ఎంత స్వరంతో పలుకుతావో లోపల అంత శక్తి ఉత్పాదనమైపోతుంది. అంత తేజస్సు లోపల పెరిగిపోతుంది. అది పైకి దొరికేది కాదు. అంతగా నాడీ మండలం శక్తిని పొందుతుంది. అటువంటి శక్తిని పొందడానికి మెల్లగా చేయాలి గాయత్రి. 3 వేదములను ప్రతిరోజు అన్మాయం చేస్తే ఎంత శక్తి వస్తుందో త్రిపాద గాయత్రి చేసిన వాడికి అంత శక్తి. ఎందుకంటే ఋతు యజు సామ 3 వేదముల యొక్క గాయత్రులను కలిపి త్రిపాద గాయత్రి చేశారు. 4వ వేదం అథర్వ వేదం. అథర్వ వేదం యొక్క గాయత్రిని రేపు నీకు ఇచ్చే గాయత్రి మంత్రంలోకి కలపాలి. అందుకే త్రిపాద. ఎందుకంటే అథర్వ వేదం చదువుకోవాలి అంటే ఈ ఉపనయనం సరిపోదు. ఒకవేళ అదృష్టం బాగుంది 3 వేదములను చదివేస్తే మళ్ళీ అథర్వ వేదం కూడా నేను చదివేస్తానండి అంటే అథర్వ వేదం చదువుకోవడానికి మళ్ళీ ఇంకో ఉపనయనం చేసుకోవాలి. నీకు ఇచ్చిన ఉపనయన శక్తి, నువ్వు చేసే గాయత్రి శక్తి ఎంతకాలం నీకు పనిచేస్తాయంటే నువ్వు ఉద్యోగరీత్యా సముద్రం దాటి ఇంకొక దేశానికి వెళితే నీ గాయత్రి పోదు. చిన్న వయసులో చేస్తున్నావు కాబట్టి రేపు నువ్వు ఎక్కడైనా పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోయి నిన్ను నీ కంపెనీ వాళ్ళు విదేశాలకు వెళ్ళమంటే నువ్వు విదేశాలకు వెళ్ళి గాయత్రి చేసినా నీ గాయత్రి పోదు. కానీ కారణం లేకుండా ప్రభుత్వం కానీ ఉద్యోగంలో కానీ వెళ్ళవలసిన అవసరం లేకుండా పిల్లల్ని చూడటానికి వెళ్ళినా పోతుంది. వాడు మళ్ళీ ఉపనయనం చేసుకోవాలి. ఇక్కడ వచ్చి ఎన్నేళ్ళలో సంబంధం లేదు. ఇక మళ్ళీ సంధ్యావందనం చేసుకోవాలి అంటే వాడు గాయత్రి చేసుకుంటేనే. అందుకే పిల్లల్ని చూడటానికి అమెరికా వెళ్ళి వచ్చేటువంటి వాళ్ళకి ఇక ధూపాంకులు ఉంటుకునే అధికారం. ఉద్యోగం మీద కాదు వెళ్ళింది, పిల్లలు వెళ్ళిపోయారు. ఆయనకి ఆయన ఉద్యోగ ధర్మం మీద వెళ్ళాడు. ఆయనకేం ధర్మం రాదు. ఇప్పుడు వాళ్ళని చూడడానికి నువ్వు వెళ్ళే ఒక ఈ ధర్మం పోతుంది. కాబట్టి తండ్రిని ధర్మం నిలబెట్టాలంటే ఆయన తిరిగి వచ్చి అది కొంతకాలం తర్వాత అప్పుడు ఏమవుతుందంటే వీడి గాయత్రి అంతా నశించిపోయి చతుస్సాగర పర్యంతమే కనుక నువ్వు ఇక్కడ ఉన్నటువంటి భూమండలాన్ని దాటి సముద్రం దాటి వెళ్ళిపోతే నీ గాయత్రి అంతా పోయి
ప్రముఖములైనటువంటి వారి పాదుకలను ఇక ముట్టుకునే అధికారం ఇవ్వాలి. ఏ కంచికి కమ్మ పెడితే బ్రహ్మచారి స్వామి వారి పాదుకలు ముట్టుకుందా అంటే ఈ అధికారం ఉన్నది. ఇక నీకు సంధ్యావందనం చేసే అధికారం పోతుంది. కాబట్టి ఉత్తర క్షణంలో ఏమవుతుందంటే అటువంటి వాడు ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంట వాడు ఉన్న కారణం చేత వాడి యొక్క జ్ఞాతి చచ్చిపోతే ఏ అసౌఖ్యం ఉంటుందో అటువంటి అసౌఖ్యంతో ఉన్న వాడితో లెక్క. సంధ్యావందనం చేయకుండా ఇంట్లో తిరుగుతున్నాడు అనుకోండి, వాడు ఆ ఇంట్లో ఉన్నవాడు చేసిన పూజ కూడా ఈశ్వరుడికి తీసుకోవాలి. ఎందుకంటే సంధ్యాహీన అశుచి స్వకర్మసు నిత్యకర్మసు. సంధ్యావందనం చేయకుండా ఇంట్లో తిరిగి అంత పూజ చేయండి, వాళ్ళ పూజలను ఈశ్వరుడు తీసుకోడు. లేదా అంతే మైలతో ఉండి పూజ చేయండి, మైలతో ఉండి పూజ చేస్తారా? చేయదా? మరి మైలతో ఉండి పూజ లేనప్పుడు అసలు అసౌఖ్యం పోవడానికి సంధ్యావందనం చేయకుండా పూజ రాదా? అందుకని సంధ్యావందనం చేయమని పూజ చేసే అధికారం లేదు. అదే సంధ్యావందనం చెయ్యి అని ఎవరికి నిర్ణయించేలేదో వాళ్ళు భగవంతుడు అర్హత పెట్టారనుకోండి, పూర్ణమైన ఫలితం వేసేస్తారు. గురువుగారికి ఎవరితో నమస్కారం చేసి వెళ్ళిపోయాడు, పూర్ణ ఫలితం వేసేస్తారు. గురు పూజ చేశాడు, గురువు గారికి లేవగానే దండం పెట్టారనుకోండి, గురు పూజ చేసిన ఫలితం వేసేస్తారు. పూజా మందిరంలోకి వెళ్ళి ఒక 2 శ్లోకాలు చెప్పి వెళ్ళిపోయాడు అనుకోండి, గొప్ప పూజ చేశాడు వేసేస్తారు. ఆపై గురువు గారికి లోకానికి ఉపకారం చేశారనుకోండి, మహోత్కృష్టమైన జన్మ పొందాడు అని రాస్తారు. దానివల్ల వాడి కామాన్ని పోగొట్టుకున్నాడు అనుకోండి, చిక్కటి వాడు మోక్షాన్ని పొందాడు. అదే బ్రాహ్మణుడు సంధ్యావందనం చేయకుండా ఇవన్నీ చేశాడు అనుకోండి, అపచారాలు చేసిన వాడి కింద ఖాతాలు తీసుకెళ్తాడు. ఇవన్నీ వీడు మైలతో ఉండి పూజ చేశాడు, మైలతో ఉండి పూజాంశంలో పెట్టాడు, మైలతో ఉండి దీపం పెట్టాడు, ఇలా వేస్తాడంట. ఏది ప్రమాదం? చాలా మంది అనుకుంటారు బ్రాహ్మణుడిగా ఉండడం చాలా కష్టం అనుకుంటారు. శాస్త్రాన్ని పట్టించుకోకపోతే బ్రాహ్మణుడిగా ఉండడమే అధపాతాలను పోగొట్టుకోవడానికి. అందుకే 4వ వర్ణంగా ఉండి ధరించడానికి ఉన్నంత తేలిక మార్గం బ్రాహ్మణుడిగా ఉండి చాలా చాలా కష్టం అండి బ్రాహ్మణుడు ధరించడం. నేను యథార్థం మాట్లాడుతున్నాను. ఇన్ని నియమాలు సంధ్యావందనానికి పాటించవలసిందే. ఎంతకాలం ఊపిరి ఉన్నంత కాలం సంధ్యావందనం చేయవలసిందే. ఊపిరి ఆగిపోయిందనే సంధ్యావందనం. అందుకే ఒకవేళ అసుర సంధ్య వేళలో ఇంకా ప్రాణోత్క్రమణం అయిపోతున్నా కూడా గబగబా కొడుకు తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి విభూతి చల్లి నాన్నగారు గాయత్రి చేసుకోండి అంటే అధ్యయనం పెట్టాలి. అందుకే చచ్చేటప్పుడు సంధ్యావందనం రాంటారు. ఆ మాట ఎందుకు వచ్చిందో తెలుసా? చచ్చిపోతూ కూడా అది సంధ్యాకాలం అయితే గాయత్రి విడిచిపెట్టి సాగకూడదు. అప్పుడు స్పృహలో ఉన్నాడు కాబట్టి గాయత్రి చెప్పాలి తప్ప గాయత్రి చెయ్యకుండా ఇంకోటి ఏదో చెప్తానంటే ఇంకోటి ఏదో కులంలో వేలాది నువ్వు గాయత్రి చెప్పాలి. కొడుకు సంధ్యావందనం చేయాలి. కొడుకుని అంత జాగ్రత్తగా తీర్చిదిద్దుకోవాలి. ఆ తీర్చిదిద్దుకోవడం నీ చేత కాకపోతే నీ బ్రాహ్మణ్యం నాశనం అవుతుంది. నీ కొడుకు బ్రాహ్మణ బంధువుకి తయారవుతారు అన్నారు. దిక్కుమాల బ్రాహ్మణ్యం ఎందుకు కాల్చడానికి ఆ దిక్కుకోవడం బ్రాహ్మణులు. కాబట్టి ఇంత జాగ్రత్తగా సంధ్యావందనం చేసి నువ్వు తేజోవంతుడిగా బ్రతుకు అని చెప్తున్నాయి శాస్త్రాలు. యజ్ఞోపవీతం అని వేస్తారు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతి సహజం పురస్కార. ఎంత అందం! ఇంట్లో బ్రహ్మచారి కూర్చొని సంధ్యావందనం చేస్తూ గృహస్థు నాన్నగారు కూర్చొని సంధ్యావందనం చేసుకుంటే, నాన్నగారు సింహాసనం దగ్గర సంధ్యావందనం చేసుకుంటే, కొడుకు గొప్పగా వేళ దాటిపోతుందని అమ్మ వంట చేసుకుంటుంటే వంటింట్లో కూర్చొని కొడుకు సంధ్యావందనం చేసేస్తుంటే, తండ్రి గారు పూజ చేసి వచ్చేసినా కూడా ఇంకా గాయత్రి చేసుకుంటున్నాడు అనుకోండి. ఆ తండ్రి అంతకన్నా ఐశ్వర్యం ఏంటి? ఏమిటి ఐశ్వర్యం అంటే? ఐశ్వర్యం అంటే బూడిద కట్టేసిన మేడలో కొనుక్కున్న కార్లు బ్యాంక్ బ్యాలెన్స్ తో కావు, నీ కంటితో చూసుకుని నువ్వు అనుభవించింది ఐశ్వర్యం. నువ్వు సంధ్యావందనం చేసుకుని మడిపట్ట విప్పుదానం వచ్చేటంటే నీ కొడుకు కూర్చొని సంధ్యావందనం చేసుకుంటుంటే ఎదురుగుండా పాత్రలో వాడు విడిచిపెట్టిన అధ్యాయం కనబడుతుంటే చాలు ఈశ్వర. తండ్రి నన్ను అన్నందుకు నాన్నగారండి నేను చేశాను, నీ మనవడికి చేశాను, వంశం నాశనం అయిపోకుండా కాపాడాను, మీరు చేసిన దానాలు ధర్మాలు వృద్ధి పోలేదు, మీ కడుపున నేను నా కడుపున వాడు సరిగ్గా ఉన్నాం అని తండ్రి సంతోషించేది ఎప్పుడు అంటే తాను సంధ్యావందనం చేసుకొచ్చేటప్పటికి కొడుకు సంధ్యావందనం చేసి కనపడితే. ఇది దేని నాడు భ్రష్టత్వం. లోకంలో ఉపద్రవాలన్నింటికి కారణం ఎక్కడి నుంచి వచ్చింది అనేది శాస్త్రం. నేను మీతో యథార్థం చెప్పేస్తాను.
మనం ఆకాశంలో మీకు అన్నీ కనపడవు. సంధ్యావందనం చెయ్యని బ్రాహ్మణ కుటుంబం యొక్క అనాచారం నుండి ప్రవేశించినటువంటి ప్రకంపనలన్నీ ఒక చోటికి వచ్చి శక్తి కేంద్రంగా ఏర్పడి అదే ప్రమాదాలుగా మారి. ఈ ప్రమాదాలు ఎవరు పోతాయంటే అలా సంధ్యావంతమునందు భక్తి తత్పరుడై అనురక్తి తత్పరుడై ఒక్క మహాపురుషుడు ఊరి ఒక్కడుంటే చాలు. అంత శ్రద్ధతో ఆయన అడ్డం విడిచిపెడితే ఆయన ఉన్న చోట కూడా భూకంపము సునామీ రాదు. ఎందుకో తెలిసాన్ని ఆయన అలా చేస్తాడు. కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంటే మధ్యాహ్నం సూర్యుడు తల మీదకి వచ్చాడనేటప్పుడే ధనస్సు పక్కన పెట్టేసి భీష్మాచార్యుల వారు గతం తిరిగిపోయి వెంటనే మట్టి తీసి అర్పించేవాడు. ఆయన్ని చూసి సైన్యం అంతా యుద్ధం ఆపి కింద తిరిగి, అందరూ క్షత్రియులే కదా, కింద తిరిగి అందరూ తీసి అర్ఘ్యం విడిచిపెట్టేవాడు ధూళితో. అంత గొప్పది సంధ్యావందనం. కాబట్టి కేవలం ప్రయత్నం చేసుకోవడం కేవలం ఏదో సరదాగా గడిపేయడానికి అని అనుకో. శాస్త్రమందు మక్కువ నేర్పించండి, ఆచారమందు విలువ నేర్పించండి. మీకు మనసుకి కష్టం అనిపించేదని ఒక మాట చెప్తా. ఉపనయనం చేసుకుని ప్రత్యేకించి బ్రాహ్మణుడిగా పుట్టి కనీసం సంధ్యావందనం కూడా చేయకుండా బ్రతికేటటువంటి దుర్మార్గుడైన బ్రాహ్మణుడి కన్నా నాస్తికుడు పోటీ. ఎందుకో తెలుసా అంటే వాడి సిద్ధాంతానికి కట్టుబడ్డాడు. వాడు దేవుడు లేడు అన్నాడు కాబట్టి దేవుడు లేదని బతికేస్తున్నాడు. వాడి సిద్ధాంతానికి కట్టుబడే లక్షణం ఉంది. నువ్వు బ్రాహ్మణుడు అని తెలుసు, నీ కడుపున పుట్టిన వాడికి సంధ్యావందనానికి యజ్ఞోపవీతం వెయ్యాలని నీకు తెలుసు, వాడికి ఉపనయనం చెయ్యాలని నీకు తెలుసు, నువ్వు చేయలేదు. నీకు ఎందుకు విడిచిపెట్టదు శాస్త్రం? నీ కొడుకు సంధ్యావందనం చేయడు, నువ్వు కాదా కారణం? నీ కొడుకు గాయత్రి చేయడు, మీరు కాదా కారణం లోకంలో ఉపద్రవాలకి? దేనికి మీకు నమస్కరించాలి అంటారు? శాస్త్రమునందు నమ్మకం ఉంది అని చెప్పి పెళ్లికి ముందు ఉపనయనాలు చేసేవాడు, ఉపనయనం వయస్సులో చెయ్యని తల్లిదండ్రులు కొడుక్కి సంధ్యావందనం నేర్పడానికి తండ్రికి బ్రహ్మోపదేశం చేయడానికి వీడు దున్నపోతుల మీద బట్ట కప్పుకుంటే అక్కడున్న బ్రహ్మస్థానంలో వాడు వచ్చి వీడికి చెప్తేనని చేస్తాడు బ్రహ్మోపదేశం. వీడికి బ్రహ్మోపదేశం చేయడానికి వీడికి రాదు గాయత్రి మంత్రం, వీడికి రాకపోతేనే కదా బ్రహ్మస్థానంలో ఉన్నవాడు వచ్చి చెప్పిస్తున్నాడు. అయ్యా మీరు అక్కర్లేదు, నేను చేస్తాను బ్రహ్మోపదేశం. నా కొడుక్కి నా బ్రహ్మోపదేశం చేయడం వచ్చు. నేను ఇంత గాయత్రి చేసిన వాడిని నా కొడుక్కి నేను బ్రహ్మోపదేశం చేయలేకపోయాడు. నేను చేస్తానని నీ ఒళ్ళు పురకరిస్తూ ఉండగా నా కర్తవ్యం పూర్తయింది. నా కడుపున పుట్టిన వాడిని సరైన వయసులో నేను ఇచ్చేస్తున్నాను గాయత్రి. అమ్మా అనుగ్రహించి నా వంశాన్ని తరింపచేయి, నా వంశంలో మహాభక్తి తత్పరుడు తేజోవంతుడు పుట్టేటట్టుగా అనుగ్రహించు అని ప్రార్థన చేసి నువ్వు ఎదుటిపోవు. గాయత్రి నాస్తికుడు గొప్పవాడా, నువ్వు గొప్పవాడా? వాడి సిద్ధాంతానికి కట్టుబడి దేవుడు లేడన్నాడు, లేడని బతుకుతున్నాడు. ఉన్నాడని నువ్వు చెప్తున్నావు, ఉన్నాడని శాస్త్రంలో ఏం చెప్పాయో ఒక్కడి నుంచి చెయ్యవు, నీ కన్నా వాడే గొప్పవాడు. నేను అన్న మాటలు ఏం తప్పు? కాబట్టి ఏది చేస్తున్నారో దాని వరకు బ్రతకండి. ఒకటి చేసి ఒకలా బ్రతకడం మంచిది. పిల్లలకి వయస్సులో ఉపనయనం చేయండి. ఉపనయనం చేసిన పిల్లలతో సంధ్యావందనం చేయించండి. ఇంత ఆర్తితో నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఒక పెద్ద విశ్వాసం. ఈ పిల్లవాడు సంధ్యావందనం చేస్తాడు, చాలా వృద్ధిలో వస్తాడు అని నాకు ఇంకో గొప్ప నమ్మకం. ఇంత కష్టపడి ఇంత ఆర్తితో చెప్తున్నాను ఇవాళ. తప్పించి నాకు ఎవరి మీద వ్యక్తిగతమైన ద్వేషం కానీ ఇంకొకటి కానీ లేదు. కానీ నాకు గాయత్రి అంటే అంత నమ్మకం, సంధ్యావందనం అంటే అంత నమ్మకం. అలా ఉండని వాడు నా తోడ పుట్టినవాడైనా నిశ్చిత, వాడు సాక్షాత్ నాతో పాటు కలిసి పుట్టినవాడైనా వాడు సంధ్యావందనం చేయకపోతే ఇంతకన్నా ఇంకో మర్యాదగా మాట్లాడడం నా చేత రాదు. నా తోడ పుట్టిన వాడికి నేను ఇవ్వలేని గౌరవాన్ని సంధ్యావందనం చేసి ఇంకోటి ఇస్తానని ఆశించాను. కాబట్టి చెయ్యవలసిందే, అది విహిత కర్మాచరణము, తప్పకుండా చెయ్యాలి. కాబట్టి చక్కగా త్రిపాద గాయత్రిని అనుష్ఠించి ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని కేవలం 11 మార్లు అని కాకుండా రేపటి నుంచి ఒక్క పావు గంట ముందో అరగంట ముందో నిద్రలేచి ప్రాయశ్చిత్తానుభవం సంధ్యావందనం తెలిసి చేయవలసిన అవసరం నీకు రాకూడదు. ఎందుకని అంటే ఏదో నా పోటీలో ఉన్నాడు, చేయగలిగిన నాటు చేశాను, ఇప్పుడు నాకు షుగర్ వచ్చింది, ఇప్పుడు నేను తెల్లవారుజామున వాకింగ్ చేస్తే కానీ మాకు బతుకు లేదు, కాబట్టి సిగ్గు ద్వారా వాకింగ్ చేస్తాను. వాకింగ్ చేసి ఇంటికి వచ్చి స్నానం చేసేటప్పటికి సూర్యోదయం అవుతుంది.
కాబట్టి ఇవాళ నా పరిస్థితి ఏమిటంటే నేను ఏ కారణం చేతనైనా ఎప్పుడైనా మేడపట్టున సంధ్యావందనం చేసినా ప్రాయశ్చిత్తాభ్యగులు సంధ్యావందనం మీరు చేయటం ఏమంటే ఇవాళ నేను ఎంత తప్పు చేయవలసి వస్తుందంటే ఏ ఒక్క రోజు 3 మార్కులే అధ్యాయం ఇవ్వను, నేను 4 మార్కులు ఇవ్వవలసి వస్తాను. ఎందుకని నేను సంధ్యావందనం చేసేటప్పుడు సూర్యోదయం అయిపోతుంది. కానీ శాస్త్రం మన్నిస్తుంది. ఎందుకని అంటే శరీరము అంగీకరించట్లేదు, ఇది రోగగ్రస్తమైంది. కాబట్టి దీనికి అది ఔషధి నడవాలి. కాబట్టి ఆ ఔషధి సేవను కొరకు నేను నడుస్తున్నాను కాబట్టి నన్ను మన్నిస్తుంది. ఒంట్లో ఓపిక ఉండి నువ్వు అనవసరంగా ప్రాయశ్చిత్తాభ్యములు జ్ఞానం చేసి నేను నిద్రపోయి లేవన ఆలస్యంగా లేస్తానన్నాను అనుకోండి, కృతజ్ఞాయ దేవాయ ఈశ్వరుడు అనకూడదు. నేను 4 మాటలు అర్ఘ్యం ఇవ్వవలసినటువంటి అవసరం వచ్చిన రోజుల్లో నాకు అసలు ఆ మాట వచ్చేది కాదు. కాలాకాలం అర్ఘ్యత్రై పదాలను విషయం నిలుపుకునే అయ్యో నేను చేయట్లేదు కదా అని మళ్ళీ ప్రాయశ్చిత్తాభ్యములు జ్ఞానం చేసే నిలుపుకునేవాడు. ఇప్పుడు నేను ఎప్పుడో ఒక్కసారి చేస్తాను వేళపట్టుకున్న సంధ్యావందనం. మనసులో ఉంటుంది, నిద్ర లేచింది మొదలు కుటుంబవుతుంటాను. ఒకప్పుడు ఎంత గొప్పగా చేసుకునేవాడిని రా, ఎంత దరిద్రం వచ్చింది నాకు. నిద్ర వేసుకునే ఈ బూట్లు ఏంటి, ఈ సాక్స్ ఏంటి, ఆ వీధులు కూడా నడవడం ఏంటి, ఏమి నా ప్రారంభం. ఏదో గత జన్మలలో గాయత్రి ఎంత దోషం చేసుకుంటాను అందుకు బతికున్నాను అని తెల్లవారు గట్ట గాయత్రి చేసుకునే అధికారం పోగొట్టుకున్నాను. సూర్యోదయం అయిపోయిన తర్వాత ఇంకా అంతకన్నా ముందు లేవడానికి వయసు చిన్నవాడిన 16 ఏళ్ళ 20 ఏళ్ళ ఏళ్ళ పడుకుంటే సరిపోవడానికి 6 ఏళ్ళ పడిపోతూ ఎప్పుడో తెల్లవారుజాము 4:30 వేస్తే రాత్రి 11 ఉపన్యాసాలు చెప్పి వెళ్ళిపోవాలి. సరే ఏదో సాయంకాలం 4 మాటలు ఈశ్వరుడు అదే స్వామి చెప్పమే మళ్ళీ గుర్తుపోతుంది. అందుకని నువ్వు ఇప్పుడు చక్కగా చేసుకుంటున్నావు. కనీసం 57 వచ్చేంత వరకు నువ్వు నీకు అవసరం లేకుండా నువ్వు గాయత్రి అలా చేయించండి. అలా చేస్తే ఒక్క 5 ఏళ్ళు పోయిన తర్వాత నీకు నేను నిజం చెప్తున్నాను, వీడు ఏ కంపెనీలో ఉన్నాడో ఆ కంపెనీ 37% బోనస్. వీడు ఏ కంపెనీలో ఉన్నాడో ఆ కంపెనీ ప్రపంచ ప్రఖ్యాతి. వీడు ఎక్కడున్నాడో అక్కడ తేజోవంతం. వీడు పుట్టడం వల్ల నీ వంశం తెలుసు. కాబట్టి వేల పట్టున అడ్డం ఇవ్వడం, వేల పట్టున గాయత్రి మంత్రం చేయడం బాగా నేర్పడం. 11 మాటలు నేర్పడం. ఒక్క పావు గంట అరగంట ముందు లేచి కనీసం లెక్క పెట్టకూడదు. గాయత్రి లెక్క పెట్టడానికి విధానం మీరు ఎందుకు అలా పెట్టారో తెలుసా? డిస్కరేజ్ చేయాలి. 11 లెక్క పెట్టి వదిలేస్తారేమో. మనసు కుదురుకుని బాగా గమనించే వరకు గాయత్రి చేయడం అలవాటు చేయాలి. వాడు ఎంత తేజస్సు పొందుతాడో మీరే అంత గొప్ప స్థితి పొందుతాడు. కాబట్టి సంధ్యావందనం అనేటటువంటి ప్రక్రియ అందుకిచ్చారు. అందుకని బ్రాహ్మణ జీవితాన్ని అంత జాగ్రత్తగా చేశారు. అబ్బాయి 3 పూట్ల నువ్వు సంధ్యావందనం చేసి ఏ ఊళ్ళో ఉన్నావో ఊరు బాగుంటుంది. అబ్బాయి నువ్వు ఏ ఇంట్లో ఉన్నావో ఇంట్లో వాళ్ళు బాగుంటారు. ఇక నీ భార్య ఏం చేయాలి కదా, లేకపోతే ఏదో ఆ ఊళ్ళో నిన్ను ఆశ్రయించి ఉన్న వాళ్ళు అన్ని రకముల వాళ్ళు ఏమి చేసేయక్కర్లేదు. నిన్ను పట్టుకు ఉండడం వల్ల వాళ్ళు సంస్కరణ పెట్టుకుంటారు అంతే. ఆ స్థితి నీకు ఎక్కడి నుంచి వస్తుందంటే నువ్వు చేసే గాయత్రి. కాబట్టి అంత గొప్పదయా గాయత్రి మంత్రం. ఈ గాయత్రి మంత్రాన్ని చిత్తశుద్ధిలో చేసుకో అని చిత్తశుద్ధి కారణమై నిష్కారణమైనటువంటి కామప్రచోదనం జరగకుండా ఇక రేపటి నుంచి శాస్త్రం అంతా ఉపనయనమైతే నీ కుటుంబం అభ్యున్నతి ఏంటి అని అడిగింది శాస్త్రం. 3 పాపములను తొలగతోసుకునేటువంటి స్థితి నీకు రేపటి నుంచి ప్రారంభమవుతుంది. అందుకే ఎంతకాలం ఉపనయనం ఉందో అంతకాలం వాడిగా అధికారం ఉండదు. పాపాన్ని పోగొట్టుకోడు, కొత్త పాపాలు చేస్తాడు. ఇక అసలు 16 దాటిన తర్వాత ఉపనయనం చేస్తే వాడికి ఏమీ లేదు. వాడికి ఆ జీవితం పోయినట్టు. ఇక వాడి జన్మలో వాడు విజుడు వాడు, ఇక వాడికి విజయం రాదు, పోయినట్టే. వాడికి కళ్యాణం లేదు, గాయత్రి లేదు. పాపం వాడు చేసినా ఇక వాడికి పట్టింది. ఇక సరిపోదు, ఇంబ్యాలెన్స్ అయిపోతుందని చెప్పి శాస్త్రం కుదరగా గాయత్రి పట్టివ్వదు. అసలు న్యాయంగా మాట్లాడితే అలాంటి చోటుకి వెళ్ళి ఆశీర్వచనం చేయదు. ఎందుకని అంటే వయసు దాటిపోయిందా గాయత్రి పట్టిమని చోటు మీరు దర్శనం చేస్తావు, తప్పు కదా. అక్కడికి వెళ్ళి ఆశీర్వచనం చేస్తావు. గాయత్రి చేసుకో నాకు బ్రహ్మచారి అనకూడదు, బ్రహ్మణ్యాధికారి చేసుకో అనాలి అనకూడదు. మరి ఎందుకు వెళ్ళకూడదు. కాబట్టి 16 సంవత్సరాలు దాటిపోయిన చోట ఉపనయనం చేస్తుంటే
వెంటనే ఇంత నేరం చేసిన తల్లిదండ్రులు క్షమింపబడుగాక అని ఈశ్వరుడు ప్రార్థన చేసేది. నా పిల్లాడిని రక్షించడానికి ఈ చేతిలో ఏం లేదు. ఇక మళ్ళీ ఉపనయనంలో ఒక గురువు వారు ఇచ్చినటువంటి అదృష్టాకన్నా పై స్థాయిలో అదృష్టానికి ఎప్పుడు వెళ్తారంటే ఆ శిఖా పరిత్యాగం చేసేస్తారు. ఉపనయనం నుండి సమావర్తనం వరకు ఉన్నటువంటిది ఉపనయనంలో గురువు గారు ఇచ్చిన మంత్రశక్తి. ఉపనయనంలో గురువు గారు ఆచార్యుడి తండ్రి ఏ మంత్రం ఇచ్చాడో ఆ మంత్రం తల్లి లేక కొమ్మయ్యి మేపు దిగడానికి కారణమై గాయత్రి బాగా చేస్తున్న వాడికి ఏ మంత్రం ఇచ్చినా పట్టించేస్తుంది. గాయత్రి చెయ్యని వాడికి మీరు ఏ మంత్రం ఇచ్చినా పట్టించేస్తుందని చెప్పడం కష్టం. కానీ కొన్ని మంత్రాలు అధికారం లేని వాళ్ళ కూడా పట్టిస్తాయి. కొంతమంది అందరి చేసి రాముడు గాయత్రి వాడికి ఏమంటారు శక్తి వాడికి ఏం పట్టించారు. కాబట్టి అటువంటి స్థితిని పొందితే ఉపనయనంలో ఇచ్చినటువంటి మంత్రం శిఖర్ పెట్టి ఇస్తారు. చౌలంలో శిఖరుడు, ఉపనయనంలో శిఖరుడు. సరే కంచి శిఖరే ఉచితాలను ఇప్పుడు నేను అన్ని చెప్పాలంటే చాలా కష్టం. గాయత్రి ఇస్తారు. ఇస్తే వాడు జాగ్రత్తగా బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, తర్వాత వానప్రస్థంలో కూడా భార్యను విడిచిపెట్టకూడదు. వానప్రస్థుగా ఉన్నప్పుడు కూడా భార్యని మాత్రం తనతో తీసుకెళ్ళిపోవాలి. అదేమిటంటే అక్కడికి కూడా ఎందుకండి అంటే కామం కోసం కాదు. భార్య దేనికి అంటే ఇక అక్కడ నుంచి యజ్ఞము, యాగము, అగ్నిహోత్రము ఈ మూడు చేయడానికి భార్య ఉండాలి. అందుకే శాస్త్రం తెలిసిన వాడు భార్య పోతే ఎందుకు తెలుస్తాడంటే నా స్వామయాధిత్వాన్ని పట్టుకుపోయావే తెలుస్తాడు. ఇక తన జన్మలో యజ్ఞం చేయి, ఇక తన జన్మలో యాగం చేయకూడదు, ఇక తన జన్మలో హవిస్సుని ఇవ్వకూడదు. ఆడవాళ్ళకి ఇవ్వలేదు, ఆడవాళ్ళకి ఇవ్వలేదు అంటారు. అసలు ఆడది లేనినాడు పురుషుడికి అధికారం లేదు. ఆడవాళ్ళకి ఇవ్వలేదు కాదు, ఆడది వీడు గాయత్రి చేసుకుని బయటికి వచ్చేటప్పటికి ఫలహారం ఉండింది కాబట్టి ఈయన చేసిన గాయత్రి వలన వచ్చేటటువంటి తేజస్సులోక మళ్ళీ తీసేసుకుని ఈయన చేసిన గాయత్రి అనుగ్రహం వల్ల ఆవిడ శరీరాన్ని పడగొట్టేంతగా ప్రమాదం కాదు. గాయత్రి మీద రక్షణాత్మకంగా నిలబెట్టుకుంటాను. అందుకే నేను మీరు బాగా అర్థం చేసుకుంటారు. ఇందులో సభలో ప్రాజ్ఞులు కావడం మాట చెప్తున్నాను. అది ఏమవుతుందో తెలుసా, నియమం బాగా పాటించి శరీరాన్ని పాడు చేసుకోకుండా దేవో దేవాలయం జీవో దేవ సనాతన బ్రహ్మణ్యం విడిచిపెట్టేయకుండా ఆహారం అసౌఖ్యంతో పుచ్చుకోకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఏది పడితే మాట్లాడకుండా మనసు విశృంఖల కామాన్ని పొందకుండా నిగ్రహించుకొని నిలబడిన వాడికి విపరీతమైన బ్రహ్మణ్య శక్తి ఆవహించి ధాతువులు నిండిపోతాయి. బ్రహ్మణ్యం అలా నిండిపోతే ఏమవుతుందంటే ఆయనకి ఏది తగిలితే అది మంత్రం కింద మారిపోతుంది, మంత్రశక్తిగా మారుతుంది. ఒకప్పుడు ఒక ఆయన బ్రహ్మచారి స్వామి గారికి అత్యంత సన్నిహితుడు ఆయన షష్ఠి పూర్తి చేసుకుంటున్నాడు. ఆయన భార్య గారు వనాలకు వెళ్ళాడు. డాక్టర్ అన్నాడు ఇంకా రేపు ఒక్కరోజు ఎల్లుండి మన పేట్ల మీద కూర్చొని షష్ఠి పూర్తి చేసుకోవాలి. ఇక ఇవాళ ఆవిడ వనాలకు వెళ్ళాడు. డాక్టర్లు అన్నారు ఇక మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఆవిడ ఆల్మోస్ట్ చనిపోయింది. ప్రాక్టికల్గా ఊపిరి తీసుకోవాలి కాబట్టి బతుకుతుందని చెప్తున్నాను. ఎవరు అంతగా చెప్పారు. ఆ కుటుంబం బ్రహ్మచారి స్వామి వారికి అంతే వస్తుంది. వాళ్ళు ఆయన పరిగెత్తుకుంటూ విమానం ఎక్కి చెన్నై వెళ్ళాడు. చెన్నై ఎక్కిన కారెక్కి బ్రహ్మచారి ఎక్కడ ఉన్నారు అని వెతుక్కుంటే అక్కడికి 5 గంటలు ప్రయాణం చేస్తే ఒక కుగ్రామానికి వెళ్ళాడు. ఆ కుగ్రామంలో జపం చేసుకుంటున్నారు బ్రహ్మచారి వెంకటేశ్వరాన్ని కలుగుబంధువులు వెళ్ళి చెప్పాడు, అయ్యా మన అమ్మగారు ఉచ్చుముఖంలో వెళ్ళిపోయారంటే నాన్నగారి షష్ఠి పూర్తి ఆగిపోయింది అన్నాడు. షష్ఠి పూర్తి దంపతులు మా అమ్మగారు చేస్తారు, మా అమ్మగారి షష్ఠి పూర్తి చేసుకుంటారు. ఎప్పుడు అర్థం లేదు ఇవాళ చేసే పనులు. మగవాడు పుట్టిన నక్షత్రాన్ని మళ్ళీ చూశాడు. ఆయన ఉంటే కదండి ఆవిడ అన్ని, ఆయన ఉంటే కదా ఆవిడ సమస్త సౌభాగ్యాలు. ఆయన లేనినాడింటే ఆయన నక్షత్రాన్ని ఆయన పుట్టిన సంవత్సరాన్ని మళ్ళీ చూసేస్తే గణం వచ్చేస్తుంది. గణగా వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ 15 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే కడుపున పుట్టిన బిడ్డలు చెయ్యాలి. తన డబ్బుతో చేసుకుంటే గట్టి పూర్తి కాదు. కడుపున పుట్టిన బిడ్డ ఎవరంటే 2, ఒకరు శిష్యులు, ఒకరు శరీరంలోకి వచ్చిన వాళ్ళు. కాబట్టి షష్ఠి పూర్తి గురువుగారు చేసుకోకూడదు, షష్ఠి పూర్తి తండ్రి చేసుకోకూడదు. షష్ఠి పూర్తి శిష్యులు చేస్తామని
బిడ్డలతో సమానం కాబట్టి శిష్యులందరూ కలిసి గురువు గారి మీద పాత్ర పెట్టి శతచిత్రం అభిషేకం చేస్తారు. వీళ్ళందరూ చేసిన నీళ్లు పడితే అప్పుడు ఆ వేసిన కలశల ప్రభావం చేత మళ్ళీ 15 సంవత్సరములు 25 సంవత్సరాలు 75 అప్పుడు మళ్ళీ ఎండాకాలం వస్తుంది. ఆ మళ్ళీ ఎండాకాలంలో పట్టడానికి సహస్రచంద్ర దర్శనోత్సవం చేస్తారు. ఎవరు వైదికమైన జీవనం ఉంటే ఈ సహస్రచంద్ర దర్శనోత్సవం చేస్తే 3 ఏళ్ళు ఉంటాడు. శతమానం భవతి తథాయు పురుష సతేంద్రియావిద్యేంద్రియే ప్రతిష్టతి. పూర్ణాయుద్ధాన్ని అనుభవించాడు కాబట్టి మళ్ళీ పుట్టడు అని నమ్మకం. అంత వైదికంగా బతికాడు. కాబట్టి ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆ గురువు గారి దగ్గరికి. వెళ్ళి పరమాచార్య స్వామి గారిని అడిగాడు, అయ్యా మా అమ్మ మృత్యుముఖంలో వెళ్ళిపోయి మా నాన్నగారి షష్టి పూర్తి ఆగిపోయింది. పరమాచార్య అన్నారు, ఒక్క నిమిషం ధ్యానం చేసి అరిటాము పట్టండి. గబగబాబు అరిటాము ఇచ్చారు, అక్కడ ఇచ్చారు. పరమాచార్య స్వామి గారు వెంటనే దాని మీద నిలబడి 4 మాటలు దిద్దే. ఆయన ఒంటికి రాసుకున్నటువంటి విభూతి కొంత ఆకులో పడింది. ఎందులో పడితే అందులో పెట్టకూడదు, విభూతి పడిపోయింది. ఆ ఆకుల్లో పెట్టినటువంటి విభూతిని మడత పెట్టి పరమాచార్య అక్కడికి ఇచ్చి ఒక్కసారి కళ్ళు మూసుకుని ధ్యానం చేసి, వెళ్ళు ఈ విభూతి పెట్టి నోట్లో వేయి, మీ అమ్మ తెచ్చుకుంది. అయ్యా విమానం వెళ్ళిపోయింది. ఒక్కసారి ధ్యానం చేసి ఉంటుంది వెళ్ళు. విచిత్రం ఏంటంటే ఈయన వెళ్ళే వరకు విమానం అయిపోయింది. మంత్రశక్తి అండి. ఆ శక్తి, ఆ వాక్ శక్తి ఎక్కడంటే మంత్రశక్తి. అదే నేను మీతో మనం చేసింది. గాయంత్రం త్రాయితే ఇది గాయత్రి. ఆ మంత్రం చెయ్యగా 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 శక్తి ఆవిర్భవిస్తుంది. కానీ ఎట్లా పడితే అట్లా అస్తమానం ఐదానికి కాందానికి సంకల్పానికి విభూతిలో తీసుకోండి. ఆయన విభూతి పట్టుకున్నాడు, విమానం ఎక్కాడు, చెన్నైలో దిగాడు, గబగబా హాస్పిటల్కి వెళ్ళాడు. వాళ్ళ అమ్మగారికి మీద సరిపోయారు, ఎక్కడికి వెళ్ళారు కొడుకుతీరు అన్నారు. లేదు మా అమ్మకి పరమాచార్య స్వామి గారు విభూతి ఇచ్చారు, బతుకుతుందన్నారు. డాక్టర్ అన్నారు ఇచ్చేసి ఎలా బతుకుతుందన్నారు. అక్కడ గబగబా వెళ్ళి ఆకు విప్పి విభూతి అమ్మగారి నోట్లో వేసి విభూతి పెట్టాడు. అంతే. ఆవిడ లేచి కూర్చుని ఏమిటైనా సర్టిఫికెట్ కదా అని అమ్మగారికి చేశారు. డాక్టర్లు చదవలేరు యథార్థంగా. మీరు ఇప్పటికీ కావాలంటే పరమాచార్య స్వామి గారి మీద ఉన్న పుస్తకంలో ఈ సందర్భం ఈ సంఘటన గురించి కూడా వాళ్ళ అబ్బాయి రాస్తాం. ఆయన లేచి కూర్చున్నాడు. తర్వాత షష్ఠి పూర్తి అది అన్నీ అయిపోయిన తర్వాత వేదానికి పోయిన తర్వాత మళ్ళీ అబ్బాయి పరమాచార్య స్వామి గారి దగ్గరికి వెళ్ళాడు. వెళితే మా అమ్మగారు అని ఏదో అనబోయాడు. మాకు తెలుసు మీ అమ్మగారు వెళ్ళిపోయారు ఒక నిలబెట్టారు. అది మీకు ఎలా తెలుసు అన్నాడు. మీ నాన్నగారి షష్ఠి పూర్తి సంవత్సరం పూర్తవ్వాలని ఒక ఏడాది కామాక్షిని అడిగాను. ఆయుర్దాయం ఒంటి విభూతిలో ఎలా వచ్చింది అంటే ఆ మంత్రశక్తి చేసి 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 సప్తధాతువులు మంత్రం కింద మారి శరీరము మంత్రపూతమైంది. మంత్రపూతమైన శరీరము ఏది అందుకుందో అది కూడా మంత్రశక్తి. దాని నుంచి పడినది కూడా అందుకే వారు తొక్కి వెళ్ళిన చోట ముట్టుకున్న శక్తి, వారు తొక్కి వెళ్ళిన పాదుకకి అంత శక్తి ఉంది. మనకి వినయాన్ని ఇవ్వగలిగిన శక్తి వారు తొక్కిన పాదుక మన అహంకారాన్ని తొక్కుతుంది. అందుకే గురువు పాదుకుంటుంది ఆ వినయాన్ని. కాబట్టి ఒక్క గాయత్రి పట్టుకుంటే తల్లిని పట్టేసుకున్నట్టే. తల్లి తల్లే. అన్ని మంత్రములకు తల్లి ఎవరు అంటే ఒక్క గాయత్రి. కాశీఖండంలో ఒక మాట చెప్తారు, ఈ భూమండలం మొత్తం మీద 4 పవిత్రములు ఉన్నాయి. అత్యంత పవిత్రములు 4. మొట్టమొదటిది గాయత్రి, రెండవది గంగ, మూడవది కాశీ, నాలుగవది విశ్వాసం. 3 కాశీలోనే ఉన్నాయి. అటువంటి కాశీ కార్తీక మాసంలో వెళ్ళి 9 రోజులు అమ్మకడుపులో ఉన్న 9 నెలలకి గుర్తు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా సమస్త పాపములు దగ్ధమై మళ్ళీ అమ్మకడుపులో 9 నెలలు పడుకోడు. కాశీలో 9 రాత్రులు పడుకుంటే పడుకోవడం అంటే ఉట్టిన పడుకోవడం కాదు. రుద్రాభిషేకాలు చూస్తూ, రుద్రయాగాలు చూస్తూ, రుద్రమంత్రాలు వింటూ, గంగ స్నానం చేస్తూ, సాయంకాలం పూట పరమేశ్వరుడి వైభవం వింటూ కాశీలో గడిపే అదృష్టం కార్తీక మాసంలో వస్తే అంతకన్నా భాగ్యం. అంత గొప్పది గాయత్రి, అంత గొప్పది సంధ్యావనం. సరిగా చెప్తూ వెళ్తే మనకి అన్ని అలా పెడుతూనే ఉంటుంది. ఎందుకంటే నాకు ఆ గాయత్రి మీద సంధ్యావందనం మీద ఒక అనురక్తి. కాబట్టి నాన్న చక్కగా నువ్వు గాయత్రి చేసుకుని శర్మవై, తదుపరి సోమయాదివై, మంచి గృహస్థువై, తేజోవంతుడవై, సనాతన ధర్మ సంరక్షకుడవై, ఒకనాడు నువ్వు పెరిగి పెద్దవాడవై నువ్వు ఎక్కడైనా సంధ్యావందనం జరిగిన చోట నువ్వు వెళితే ఆయనకి నమస్కారం
పవిత్ర, గాయత్రి అనుగ్రహం కలుగుతుందని నీకు నమస్కారం చేస్తే ఆనాటికి నేను శరీరంతో ఉన్నా ఉండకపోయినా ఒక్కసారి నన్ను స్మరించు. పాపం నా ఉపనయనానికి వచ్చి కోటేశ్వరరావు గారు చెప్పారు నాకు మంచి మాటలు, నాకు గాయత్రి ఎందుకు బుద్ధి కుదురుతుంది, అది చాలా. కాబట్టి మిగిలిన సభలో మాట్లాడటం లేదు. ఇటువంటి ఉపనయనమునందు అభివృద్ధి కలిగిన కుటుంబంలో జరుగుతున్న ఉపనయనానికి వచ్చి నాకు మంచి మాటలు చెప్పడం. కాబట్టి ఇది నాకు బాగా తృప్తి ఇచ్చినటువంటి సభ. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినటువంటి మూర్తి గారికి నేను ఆశీస్సులు అందిస్తూ వాళ్ళ కుటుంబం ఎప్పుడూ గాయత్రి మాత అనుగ్రహంతో చక్కగా వృద్ధిలోకి రావాలి అని ఆ పరదేవతని ప్రార్థన చేస్తూ మంగళం కోదరీంద్రాయ హరియమునాత్మనే చక్రవర్తితనుజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కాళికాంతప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ హరినాథాయ మంగళం. కరచర శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ స్తుతు సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి. రేపు ఉపనయనం జరుగుతుండగా నీతో కొన్ని చోట్ల బాణం అనమంటారు. సుబ్రహ్మణ్యేశ్వర గారు ఎక్కడెక్కడ నిన్ను బాణం అనమంటారో ఒకేసుకున్నాము, బ్రహ్మాండ దేవతలు అర్చిస్తున్నారు, ఇన్ని చెప్పుకుని మనం ఎలా చేస్తున్నా ఎంత అపరాధం చేస్తున్నాం అనుకుంటే నాకు ఒక నాడు జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర గారు కలిసి మేమంతా తిరుమల యాత్రకు వెళ్ళినప్పుడు అలిపిరి దగ్గర మొట్టమొదటి సాలు దర్శనరాజు కట్టిన గోపురం ముందర ఉన్నటువంటి మొట్టమొదటి తొలిమెట్టు దగ్గర స్నాన పురాణాల్లో శ్లోకాలు పెట్టారండి. ఖర్చు లేకపోతే పైకి వెళ్ళినా సరే మనకి ఆ దోషం ఉండదు అని చెప్పేసి అని ఆ శ్లోకాన్ని గురువు గారి అనుమతితోటి దాంట్లో వేయడం జరిగింది. రెండోది, గురువు గారితో మేమంతా యాత్రకి వెళ్ళినప్పుడు పుష్కరి పక్కన కూర్చుంటే మూర్తి గారి ఇక్కడ సాయంకాలం కూర్చుని చక్కగా నాకు అందమైన పాటలు పాడుకుని ఎదుర్కొంటా ఉన్నటువంటి ఆదివరామూర్తిని స్తోత్రం చేసుకుని ఎంత అదృష్టం అండి, ఎంతమంది కలుగుతుందండి అన్నారు. ఆ మాట ముగిపోయిన మనసులో. కానీ ఎక్కడ ఆదివరామూర్తికి స్తోత్రం చాలా తక్కువగా ఆలయంలో కూర్చున్నాం. ఆదివరామూర్తి యొక్క స్తోత్రాన్ని చేసి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వేశాం. తర్వాత వెనకాల ఆజ్ఞాపాలకనం గురించి వేసాం. ఆజ్ఞాపాలకనం గురించి వేయడం కూడా పడుతుంది. గురువు గారు ఒకసారి ఆజ్ఞాపాలకనం ఎందుకు చెయ్యి అర్థం పెట్టుకుని గురువు గారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉండాలి. ఎప్పుడైనా నోటికి చెయ్యి అర్థం వేసుకుని ఉండాలి. వీడికి కొన్ని సంస్కారాలు కలుగుతూ ఉంటే హనుమాను చూసైనా నేర్చుకుంటాడని మూర్తి దొరికింది మాకు. దాన్ని అందులో చిత్రపటంగా వేయడం జరిగిందని నాతో. అన్నమాచార్య ప్రాజెక్టులో 17 సంవత్సరాలు చేసి అక్కడ జడ్జి